అమీర్పేట వెళ్ళి తిరిగే అవసరం కూడా రాలేదు. మేము కూడా బతికిపోయాం. ఏమంటారు? బ్లడ్ లో ఉందనుకుంటా. సో అండ్ పాత్రలు, కథలు, ప్రొడ్యూసర్స్, మ్యూజిక్, టెక్నీషియన్స్ అని మాట్లాడుతుంటే అసలు కథ పుట్టింది, కథని మలిచింది, కథని ఇంత బాగా రూపొందించింది, దర్శకత్వం వహించి మన ముందుకు తీసుకొచ్చింది సాయిలో గారు. ఆయన ఎమోషన్ మనం చూసాం. ఆయన ఎమోషనల్ గా మాట్లాడమే కాదు, ఎమోషనల్ సినిమాని, ఆ ఎమోషన్ ని, ఆ రియాలిటీని, ఆ విజువల్ని, ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఆ మూమెంట్స్ ని కూడా అద్భుతంగా క్యాప్చర్ చేసి సో సాయిలో గారు మనందరికీ ఈ చిత్రాన్ని అందించడం జరిగింది. అండ్ మీరు ఈ చిత్రం సక్సెస్ ని విట్నెస్ చేశారు. ఈ విట్నెస్ మళ్ళీ 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 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మంచి సినిమాలతో మీరు మమ్మల్ని పలకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ కథ బాగుంది, కథ కదిలిస్తుంది, కానీ ఆ కథ ప్రేక్షకుల వరకు చేరింది అంటే దానికి ప్రధాన కారణం బనివాస్ గారు, వంశీ నందిపాటి గారు. సో మంచి మంచి చిత్రాలని మనకు అందించడంలో ముందుండి మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారనమాట. రీసెంట్ డేస్ లో మనం చూస్తూ ఉన్నాం. విన్ అండ్ బన్నివాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని మనం విట్నెస్ చేసాం, అదే లిటిల్ హార్ట్స్. దాని తర్వాత దిస్ కాంబినేషన్ అగైన్ రిపీట్ అయ్యి అది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటే ఇది ఫుల్ ఎమోషన్ తో మన మనసుని హత్తుకునే కంటెంట్ తో రాజు వెడ్స్ రాంబాయి మనందరినీ అదే హిట్ కాంబినేషన్ పలకరించడం జరిగింది అనమాట. అండ్ అలాగే ఫ్రెండ్స్ రోల్ లో చేసిన విక్రమ్, అలెక్స్ ఆధ్వర్యంలో ఒక పాట మేము మా రాజు గారి కోసం ఒకటి సాంగ్ మేము అనుకున్నాము. అది మేమందరం కలిసి దాన్ని పాడబోతున్నాము. మీరు అందరూ బాగోపోయినా మమ్మల్ని బ్లెస్ చేయండి. మీరు ఏమంటూ ట్యూన్స్ ఇచ్చారో గానీ ప్రతి ఒక్కళ్ళు సింగర్ లేకపోయినా సింగర్ బయటకు వస్తున్నారుగా. అందరికి చెప్తున్నాం, ఇది నిపుణుల పర్యవేక్షణ జరుగుతుంది. ఇలాంటివి మీరు ఎప్పుడు ఇంటికాడ ట్రై చేయకూడదని కోరుకుంటున్నాం. ఇది మా ప్రియమైన మా రాజన్ గురించి మా బ్యాచ్ వాడుతుంది. చిన్న ప్యాడీ సాంగ్ లాంటిది. రాజు అనే పాటకి అందరికి వర్తిస్తుంది. లాగ్ అవుతుంది. రాజు రాజు కుకజో కుకజో రాజు రారే సారే రాజు రాజు రాజు. మేము ఎక్కడుంటే మా రాజాడు అక్కడ ఉండాలని చిన్న ప్యాడీ సాంగ్ వాడినాం. అట్లా ప్రేమతో అట్లా వాడినాం. అమ్మ ఏంటి ఇది పాటనా? నువ్వు రాంబాయిని కాళ్ళం కోసం మమ్మల్ని ఎన్ని చేసావా నువ్వు? ఇది పాటనా? కాదా? ఇది వేలం పాట కూడా కాదు. నా పెళ్లిని వాడుకున్నావు నువ్వు, గుర్తు పెట్టుకో. మా ఇంటిని వాడుకున్నావు, మంచులు వాడుకున్నావు, చింత చెట్లను వాడుకున్నావు. ఎన్నిరా ఇంకా నన్ను వాడేది. మొత్తానికి ఎన్నిదే మా రాజుగారి పెళ్లిని మీరు అందరూ ఇంత సక్సెస్ చేశారు. మీరు కూడా అంత బాగా సక్సెస్ చేశారు. అందరికి థ్యాంక్ యూ. మా సాయిరామ్ మాట్లాడతారు. అక్క ఏమన్నా అడగాలనుకుంటున్నారు? అందరూ ఏం అడగాలనుకోవట్లేదు. ఎంత పెద్ద పాట పాడిన తర్వాత ఏమన్నా అడుగుతావా ఏంటి? ఈ ఆడియన్స్, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆడియన్స్ అంతా, ప్రేక్షకులు అందరూ మమ్మల్ని ఇంత సక్సెస్ చేసినందుకు నిన్న నైట్ నుంచి ఏం తినకుండా మేము కష్టపడుతున్నాం. ఏమంటారు మామ? అవును, ఎన్నాకే తిన్నావు కదా నువ్వు. మర్చిపోయినవరా? సినిమా చిన్నదా పెద్దదా అని కాదు, నచ్చితే మాత్రం మరోసారి హిట్ చేస్తా నిరూపించే తెలుగు ప్రేక్షకులకి అందరికి థ్యాంక్స్ సో మచ్. మీ ప్రేమ ఆదరణ ఎప్పుడైనా ఉండండి. నెగిటివ్ రివ్యూస్ పట్టించుకోకండి. వచ్చేయండి, సినిమాని చూడండి, తర్వాత చెప్పండి. నచ్చితే ఇద్దరు చెప్పండి, నచ్చబోయే 10 మంది చెప్పండి. సరే కానీ రండి. వాళ్ళు వచ్చారు, చూసారు, హిట్ ఇచ్చారు. ఇంకా మీరు ఆపండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతేనా? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు? థ్యాంక్ యూ సో మచ్. యూడన్నా ఫెంటాస్టిక్ జాబ్. మళ్ళీ మిమ్మల్ని చూస్తాం, మళ్ళీ మమ్మల్ని వేదిక మీద కలుస్తాము. కానీ ఇలాంటి పాటలు మాత్రం ప్రయోగాలు చేయకండి దయచేసి. ఏంటి బ్రో, ఏదైనా మిస్ అయ్యారా? ఒక చిన్న మాట. మమ్మల్ని అందరినీ, మా రాజు రామాయణ చూసి మమ్మల్ని అందరినీ బ్లాస్ చేసినందుకు అందరికి థ్యాంక్స్ అండి. ఆడియన్స్ అందరూ మంచి సినిమాల్ని, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమాని బాగా ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారని చెప్పి మళ్ళీ మీరు ప్రూవ్ చేశారు. మా తరఫు నుంచి, మా టీం తరఫు నుంచి, డైరెక్టర్ సార్ తరఫు నుంచి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలా ప్రూవ్ చేస్తే బన్నివాస్ సార్ తరఫు నుంచి కానీ, వంశీ సార్ తరఫు నుంచి కానీ, ఈటీవీ తరఫు నుంచి, అందరి తరఫు నుంచి ఇలాంటి సినిమాలు ఇంకా వస్తాయండి. మీరు థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. మీరు మాకు నిజంగా దేవుళ్ళు అండి. మాకు అందరికి లైఫ్ ఇచ్చారు. మా అందరికి మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అవును బ్రో, నువ్వు అదే కదా ఆయిల్, అడవి ఆయిల్ ఏదో ఉంటది, అందులో నువ్వు అక్కడి నుంచే కదా బ్రో? కాదా? ఓకే, అలానే అనుకున్నాను. లైఫ్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ గురించి మాట్లాడిన సురేష్ బాబు అన్న అతను పెట్టాడు బ్రో. నేను కూర్చుంటా బ్రో. పోనీ మొత్తం అన్ని అయిపోయినాయి. మాట్లాడండి. ఓకే, అయిపోయిందా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ ఉండాలి, ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. సో ఈ కళ ఖండాన్ని చూసి అమందానంద కందలిత హృదయార బిందుడునై చాలా తెలుగు. అయితే మామూలుగా రెగ్యులర్ గా సినిమాలు చూసి పెద్ద మనం షూటింగ్ లో కూడా చూసి ట్రాజిడీ సీన్ యాక్ట్ చేస్తున్నప్పుడు అవన్నీ చూసి స్క్రీన్ మీద వచ్చినప్పుడు పెద్దగా రెస్పాండ్ అవ్వం, కళ్ళ నీళ్లు వచ్చే అవకాశం ఆ సందర్భాలు ఉండవు సాధారణంగా. అంటే మీడియాకి సంబంధించిన మనుషుల గురించి చెప్తున్నా. కానీ దేర్ ఆర్ సర్టన్ ఎపిసోడ్స్, దెర్ ఆర్ సర్టన్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. నాకే అనిపించితే నా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఏంటని నన్ను నేనే ఒకసారి తరచి చూసుకున్న సందర్భాలు ఈ సినిమాలో కదిలినాయి. అంటే సినిమా మొత్తం సమాజంలో ఈ రోజున పేరుకుపోయిన చెత్త చెదారం, అంటే రిలేషన్షిప్, టెక్స్టేషన్షిప్, ఇంకేదో వీటిల్లో అసలు ఎప్పుడో నారాయణ రెడ్డి గారు రాసినట్టు అనకు ప్రేమిస్తున్నానని ఆ మాట అరిగిపోయింది, అనకు మనసిస్తున్నానని ఆ పదార్థం అరువైపోయింది. ఈ రోజున సమాజంలో వాటికి ఏటికి వాల్యూ లేకుండా బాయ్స్ అండ్ గర్ల్స్ ఏదో డైరెక్షన్ లో ఏదో స్ట్రీమ్ లో వెళ్ళిపోతున్నారు. దానివల్ల వాళ్ళు తలనొప్పులు ఫేస్ చేస్తున్నారు. మొన్నే మన బన్నీవాస్ గారు వాళ్ళ సినిమా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, అదే చూసాం మనం. కానీ ఈ సినిమా అన్నది బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా చూసి తీరాల్సిన సినిమా. ఎందుకంటే హౌ ఎ బాయ్ షుడ్ స్టాండ్ ఫర్ ఎ గర్ల్, అండ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి పరస్పరం ఎలాగ నిలబడాలి, ప్రాణాలు త్యాగం చేసైనా ఎలా నిలబడాలన్న దానికి ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ సినిమాని తీర్చిదిద్దినందుకు డైరెక్టర్ సాయిలుని నేను చాలా అసలు ఏం షార్ట్ టేకింగ్ కొన్ని షాట్లు నేను ఇందాక చెప్పాను. నేను ఎర్ర గులాబీల్లో బాలచంద్ర గారు పెట్టిన షాట్ నాకు మళ్ళీ నేను ఇన్నాళ్ళ తర్వాత నేను ఈ సినిమాలో చూసా. వాడు ఇంటి దగ్గరికి వచ్చి ఛాలెంజ్ చేసి వెళ్ళిన తర్వాత ఆ కెమెరా అలా జూమ్ బ్యాక్ చేస్తే మేడ మీద ఆ ఫాదర్ పడుకున్న సీను అసలు ఎక్సలెంట్ షాట్ అన్నమాట. నిజంగా ఈ సినిమాని ఎంత బాగా ఒక రా ఏరియాలో ఒక ఆర్గానిక్ గా అలాంటి విలేజ్, ఇప్పుడే ఇంకా విలేజెస్ చాలా ఇంకా వెనకబడి ఉన్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ కథలో ఆ రోజున సామాజిక పరిస్థితులు గాని, వాళ్ళ మానసిక పరిపక్వతలు గాని, మానసిక పరిస్థితులు గాని ఎంత నాటుగా, అరాచకంగా, పాశవికంగా ఎలా ఉంటాయన్నది ఈ సినిమాలో చూపించి దానికి ఎగ్నెస్ట్ గా ఒక అమ్మాయి అబ్బాయి ఎంత పవిత్రంగా, ఎంత కమిటెడ్ గా ఒకరి గురించి ఒకరు నిలబడ్డారన్నప్పుడు నిజంగా ఎంత ఫీల్ వచ్చిందంటే మూమెంట్ ఐ మూవ్ టు టీయర్స్. ఎంత బాగుంది, ఎంత బాగా తీశారని నిజంగా ఒరిజినల్ గా వచ్చిన ఫీలింగ్ మాట చెప్తున్నాను. అండ్ ఆ అబ్బాయి హీరో అఖిల్ ఫెంటాస్టిక్. ఈ ఇండస్ట్రీకి మంచి హీరో దొరికాడు మళ్ళీ. సో ఒక మంచి హీరోగా రాణించే లక్షణాలు అన్ని నీలో ఉన్నాయి. నువ్వు ఏడ్చినా, నవ్వినా, బాధపడినా, కోపం తెచ్చుకున్నా, కేకలేసినా అన్నిట్లోని న్యాచురల్ గా కనిపించావయ్యా. అందుకు ఆ సీన్లు అన్ని పండినాయి. అండ్ ఈ అమ్మాయి తేజస్వి, తెలుగు అమ్మాయి, ఈ తేజస్వి నా లెక్క ప్రకారం ఇంకా సాయి పల్లవి ఒకవేళ మనకి దొరకకపోతే డేట్లు లేక చక్కగా తేజస్విని పెట్టి చేసుకోవచ్చు. అంత మంచి నటిగా ఈ సినిమాలో తన సీన్ ని, ఒక్క సీన్ నేను చెప్పగలను. ఆ తండ్రి చచ్చిపోయాడన్న సీన్ దగ్గర మేడమెట్లు ఎక్కి ఆ డాబా మీదకి వెళ్ళినప్పుడు ఒక లాంగ్ షాట్ లో కూడా నీ కళ్ళు ఎంత ఎక్స్ప్రెషన్ ని పలికించాయో చూస్తే అసలు ప్రతి సీన్ లో నువ్వు చేసిన సన్నివేశం చాలా అద్భుతం నిజంగా చెప్తున్నా. ఈ ఫిల్మ్ అంటే సొసైటీయే కాదు, సినిమా ఇండస్ట్రీలో 50 కోట్లు 60 కోట్లు 70 కోట్లు తీసేసి చావగొట్టేసి ఆ 2.5 గంటలు ఎటు పారిపోవాలో తెలియకు స్టూడియోకి వెళ్ళి రివ్యూ చెప్పాలా వద్దా, చెప్తే ఏం చెప్పాలి అనే తలనొప్పుల మధ్య తిరుగుతున్న టైంలో ఈ మధ్య వస్తున్న కొన్ని సినిమాలు చూస్తే అసలు ఎంత గొప్ప ఫీల్ అంటే ఒక ఫెస్టివల్ లాగా మీరందరూ అంత అద్భుతంగా చేసి, సరే ఇంకా చైతన్య గారు మీరు చాలా మందిని లేపేస్తారు ఇండస్ట్రీలో గ్యారెంటీగా, దానిలో డౌట్ లే. అంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు. ఇప్పుడు మా నితిన్ గారు గాని లేకపోతే సాయి కృష్ణ గారు గాని వాళ్ళు ఏదో ఉషా కిరణాలు ప్రగతి రథ చక్రాలని వేటూరు గారు రాసింది, వాళ్ళ రథ చక్రాల్లాగా ఆ బరువునంతా మోసి రాత్రి పగలు చాలా మంచి డెలివరీని ఆ రథం ఎక్కించి తీసుకొస్తున్నారు. దాన్ని వంశీ నందిపాటి గారు ఇంకా బాస్ గారు ఉన్నారంటే దానికి ఒక ఐఎస్ఐ స్టాంప్ 100% ఉండి తీరుతుంది. ఎందుకంటే ఈ సచ్ ఎ మ్యాన్ కమ్స్ అవుట్ విత్ లాట్ ఆఫ్ గట్స్. చెయ్యండి అని ముందుకి నడిపించగలిగే మనిషి.
మంచి అభిరుచి, దానికి అతను అరవింద్ గారు అది పెద్ద కోటరీ, దానికి వీళ్ళంతమంది కలిసి ఒక అందమైన ఒక చక్కటి కళాఖండాన్ని, కళ్ళనీళ్లు తెప్పించే కళాఖండం అద్భుతం. నేను ఇప్పుడే పెట్టా, చెత్తలో దొరికిన జమ్మని పెట్టా ఈ సినిమా గురించి. ఇప్పుడే చెత్తలో దొరికిన ఒక జమ్. ఆ కుర్రాళ్ళు ఆ ఫాదర్ చచ్చిపోయాడు అన్న సీన్ దగ్గర ఆ కుర్రాడు ఎక్స్ప్రెషన్ నేను ఇప్పటికీ మర్చిపోను. ఎంత క్లోజ్ పెట్టినది, ఎంత బాగుందా. అంటే నేను ఒక గంట మాట్లాడగలను సినిమా గురించి, బట్ ఐ కంగ్రాచులేట్ హోల్ ద టీమ్ ఫర్ దిస్, ఫర్ యువర్ ఎఫర్ట్. నేను మొన్న మీతో మాట్లాడినప్పుడు కూడా ఇంటర్వ్యూలో వేణు ఉడుగులుగా నాతో మాట్లాడుతున్నప్పుడు నేను అదే చెప్పా, 100% ఈ సినిమా గ్యారంటీ హిట్ అని. వంశీ గారు అడిగినప్పుడు కూడా అదే చెప్పా, 100% ఇలాంటి సినిమాలు ఒక సినిమా ఇండస్ట్రీకి ఒక ఫెస్టివల్ ని తెచ్చే ఒక మంచి యాక్టర్స్ ని, టెక్నీషియన్ ని. సురేష్ బొబ్లీ హస్ గివెన్ వండర్ఫుల్ లైఫ్ టు ఎవ్రీ సీన్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ఎక్స్ప్రెషన్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. బోల్డ్ కెరీర్ ఉంది మీ అందరికి ఈ సినిమా ఇండస్ట్రీలో. Thank you, sir. Thank you so much. Hi, myself, Hema Mali here. First of all, a huge congratulations to whole team. నేను చాలా సార్లు ఈటీవీ విన్ నుంచి ఏదన్నా ఒక ప్లాట్ వస్తుందంటే ఫస్ట్ మెసేజ్ నితిన్ గారికి వెళ్తుంది. నితిన్ గారు ఈటీవీ విన్ ఇస్ ప్రూవింగ్ ఎవ్రీ టైమ్. ప్రతిసారి డైలాగ్ ఉంటది కదా, దీనికన్నా ఇంకేమన్నా మంచి ప్రాజెక్ట్ ఏదైనా ఇస్తారా అంటే ప్రతిసారి యూపీఎస్ దీనికన్నా డబుల్ ట్రిపుల్ మంచి ప్రాజెక్టులు మేము ఇస్తామని చెప్పి మీరు వస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ విన్ వాళ్ళందరికీ కూడా ఇంత అద్భుతమైన ఆనిముత్యాలను మా ముందుకు తీసుకొస్తున్నందుకు. అండ్ రాజు వెట్స్ రాంబాయ్ గురించి మాట్లాడుకుంటూ వస్తే పేరు పేరున ప్రతి ఒక్కళ్ళండి, ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, హీరో హీరోయిన్, ఎవరి గురించి చెప్పినా యాక్టింగ్ మాత్రం ఎర్రగా తీసేశారు. ఇందాక నాగేంద్ర గారు అన్నట్టు కొత్త యాక్టర్స్ ని మాకు పరిచయం చేశారనమాట. సో టోటల్ టీం అందరికి కూడా కంగ్రాచులేషన్. సినిమా నిజంగా ఇంత అంటే ఇలాంటి ఒక స్టోరీ ఉంటుందా, ఇలాంటి ఒక ఫాదర్ కూడా ఉంటాడా అని ఇప్పుడున్న జనరేషన్ లో వాళ్ళందరూ కూడా బాబోయ్ మేము చాలా బెటర్, మా నాన్న చాలా 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 మంచోళ్ళు, మా నాన్నలందరూ బంగారాలు అనమాట, ఇలాంటి నాన్న నాకు ఉన్నాడని తెలిస్తే నేనేం చేస్తానో, నాలోని వైలెంట్ యాంగిల్ ఏం బయటకు వస్తానో తెలియదు కానీ, బట్ చైతు గారు యూడన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. నిజంగా అసలు ఆ బ్లడ్ లోనే ఉందన్నట్టు ఇందాక ఎటు నుంచి ఎలా పర్ఫార్మ్ చేశారో ఏంటి, ఒక్కొక్క చోటని చూస్తుంటే మిమ్మల్ని ఎక్కడ కనిపిస్తాడు ఈయన, కొట్టదు ఆగండి, ఏంటి తీసుకెళ్ళి ఏంటి ఇలాంటి పనులన్నీ చేశాడు ఈయన అని చెప్పి అంత కోపం వచ్చింది అనమాట. అంత కోపం మాకు వచ్చిందంటే డెఫినెట్ గా మీరు 1000% అందులో ఏమంటే సక్సెస్ అయిపోయినట్టు లెక్క అనమాట. అండ్ ఇంకా మా ఆంధ్ర అమ్మాయి తేజస్వి, సో అదిరిపోయింది. రాంబాయి నిజంగా గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు కమిటీ కుర్రాలు మర్చిపోయాను నేను. యాక్చువల్లీ ఆ కమిటీ కుర్రాల్లో అమాయకంగా ముద్దు పెట్టేశాడు అన్న అమ్మాయి అసలు ఇందులో ఎంత మెచ్యూర్ ఎనఫ్ గా యాక్ట్ చేసింది, అసలు చాలా చాలా బాగుంది. నిజంగా అందరం గుర్తుపెట్టుకుంటాం రాంబాయి అంటే, తేజస్వి కూడా కాదు రాంబాయి, మాకు రాంబాయి కానీ గుర్తుంటుంది. ఇంకెవరి గురించి మాట్లాడాలి, మన అఖిల్ గురించి మాట్లాడాలి. రాజు కోపం వచ్చింది, ఇందాక నీకు బయట చెప్పాను, చాలా కోపం వచ్చింది. ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు చాలా కోపపడతారు నిన్ను ఒకే ఒక్క ఇన్సిడెంట్ దగ్గర. అమ్మాయిని కొట్టడం మాకు నచ్చలేదు నిజంగా, కాకపోతే అది అప్పట్లో జరిగిన కథ కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఇప్పుడున్న అమ్మాయిలకి నచ్చకపోవచ్చు, బట్ అక్కడ రాజు చెప్పడం జరిగింది అనమాట. అది జరిగిన తర్వాతే కదా మా నాన్న ఎలివేషన్, ఎమోషన్ అన్ని కనిపిస్తుంటే స్టోరీ పరంగా అది కరెక్ట్ అని నేను కూడా కాస్త కథలో బయట నుంచి కాకుండా లోపల నుంచి ఆలోచించి ఓకే యాక్సెప్టెడ్ అనిపించింది. బట్ యు ఆర్ అనదర్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. మాలాగే ఒక జర్నీ స్టార్ట్ చేసి మాలో చాలా మంది యాక్టర్స్ అవ్వాలనుకునే వాళ్ళకి యు ఆర్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. అఖిల్ కంగ్రాచులేషన్స్. అండ్ ఎంత మంచి అద్భుతాన్ని అందించినందుకు వేణు గారికి అండ్ శైలు గారికి, అండ్ అదిరిపోయే బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చినందుకు సురేష్ బబ్లీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పాట ఇంకా లూప్ లో వింటూనే ఉన్నాం. పాట మొత్తం పక్క పెడితే అందరూ హమ్ చేసిన లిరిక్స్ వస్తాయి చూసారా, దట్ వాజ్ లైక్ సూదింగ్ అన్నమాట. చాలా చాలా బాగుంది. వాసు గారు యాజ్ యూజువల్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ వంశీ గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నాగేంద్ర కుమార్ స్టేజ్ మీద ఏడీస్ బేసిక్ సినిమా వెనకాల ఉంటారు. సో మన స్టేజ్ ఎక్కి మాట్లాడని చెప్పారు. బోసన థ్యాంక్ యూ అన్న, నాకు అన్నకంటే ఎక్కువ అన్న. నితిన్ సార్, తన్మయ్ అన్న, వేణు సార్, ఫస్ట్ సార్ మీరు చాలా సపోర్ట్ చేశారు సార్. ఈ సినిమా జాయిన్ అవ్వడానికి మెయిన్ కారణం బిట్టు అన్న. చాలా చిన్న చిన్న సినిమాలు చేసుకునేవాడు సార్. నువ్వు చాలా బాగా వర్క్ చేస్తావు, అది ఇంకా ఒక పెద్ద సినిమాలో పెట్టిస్తాను, ఇట్లా వేణు సార్ దగ్గర ఒక సినిమా ఉంది, నీకు ఏదో ఒక రోజు చెప్తానని చెప్పారు. ఒక 1 year తర్వాత నేను ఫోన్ చేయకపోయినా ఆయన ఫోన్ చేసి ఇంటి దగ్గర ఉంటే
అరే ఇలా సినిమా ఉందిరా వేణు సార్ దగ్గర జాయిన్ అవ్వమని చెప్పారు. సార్ దగ్గర రాంగులని సారు మంచి వర్క్ చేసుకోరని చెప్పారు. తర్వాత సాయిలో ఉన్న బోస్ అన్న పరిచయం అయ్యారు. చాలా కాన్ఫిడెంట్ గా వర్క్ చేయరా ప్రతి చోట బూస్ట్ చేశారు. ప్రతి చిన్న విషయంలో కూడా అన్ని చోట్ల బూస్ట్ చేశారు. అంటే ఆ భయం, అంటే డిపార్ట్మెంట్ లో ఆ భయం లేకుండా ఆయన వెనకాలే ఆయన ఏం చెప్తే అది చేసుకుంటా, మేమేం చెప్పినా రిసీవ్ చేసుకునే వాళ్ళు. ఒక డైరెక్టర్ లాగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు అన్న. చాలా క్లోజ్ అనమాట. హానెస్ట్ గా ఉంటారు, చాలా హానెస్ట్ పర్సన్. సురేష్ అన్న కూడా చాలా సపోర్ట్. అసలు మమ్మల్ని లేడీస్ లాగా చూసేవాళ్ళు కాదు ఎవరు కూడా. వీళ్ళు వేణు సార్ కూడా చాలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాట్లాడేవాళ్ళు మాతోటి, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ వీళ్ళందరూ కూడా. సో థ్యాంక్ యూ సార్. ఒక ఏడీని ఇంకా సినిమా ఎండింగ్ లో కూడా సాయిలు కాంపాటి అండ్ టీమ్ అని వేసి ఉంటారు. సో గ్రేటెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ వేణు సార్ కి థ్యాంక్స్ చెప్పాలి అసలు. అంటే డైరెక్టర్ కార్డు ఉత్తిగానే వేసుకుంటారు కానీ అండ్ టీమ్ అని కూడా వేసుకుంటారు. సో డిపార్ట్మెంట్ కి ఇచ్చిన వాల్యూ అది. అండ్ రాహుల్ సార్ కూడా సార్ ఇమ్మెన్స్ సపోర్ట్ సార్. ఆ సెట్ లో నుంచి సీత అనుకుంటా. నితిన్ సార్ మీరు కూడా సార్ ఒకసారి హగ్ కూడా ఇచ్చారు నాకు. చాలా మంచిగా వర్క్ చేశారని చెప్పి థ్యాంక్ యూ సార్. తన్మయ్ అన్న కూడా నాకు బోసన్న తర్వాత బాగా క్లోజ్. తన్మయ్ అన్న చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సీతారాం గారు. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శివరు మమ్మల్ని బ్లెస్ చేసినందుకు అందరూ 2 years అన్నారు. బట్ 2 years మేము దాన్ని ప్రేమించాం కాబట్టి దాన్ని అంత లైవ్ గా ఉంచగలిగాం. సో దీని వెనక చాలా మంది కష్టం ఉంది, చాలా మంది ప్రేమ ఉంది. సో ఆ కష్టాన్ని ప్రేమని మీరందరూ ఆదరించి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్. అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ వంశీ గారు థ్యాంక్ యూ అండి ఫర్ గ్రేట్ సపోర్ట్. అండ్ విన్ నుంచి మాకు ఎలాంటి సపోర్ట్ ఉంటుందంటే, సో బ్యాక్ అండ్ ఇద్దరు ఉంటారు పిల్లర్స్ లాగా. అరే మీరు ఏమైనా చేయండి మేము వెనక్కి ఉంటాం అని చెప్పని. సో సాయి బ్రో థ్యాంక్ యూ, నితిన్ అన్న థ్యాంక్ యూ అన్న. అండ్ బోస్ మాది చాలా అంటే చాలా పెద్ద జర్నీ మాది. చాలా ఇన్నోసెంట్ ఫెలో బట్ జెన్యూన్ హానెస్ట్ ఉంటాడు. ఆ జెన్యూన్ ని, ఆ హానెస్టీని స్క్రీన్ మీద అంతే పర్ఫెక్ట్ గా తీసుకురాగలిగాడు. సో అది ఇప్పుడు అందరినీ కదిలించగలుగుతుంది. సో కంగ్రాచులేషన్స్ బోస్. అండ్ థ్యాంక్ యూ అండి ఇంత పెద్ద హిట్ చేసినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ తన్మయ్ గారు. అండ్ అలాగే మీరు యాక్టర్ గా కూడా లాంచ్ అవుతున్నారు అని వింటున్నాం. సపోర్ట్ ఇచ్చిన పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులకు, అలాగే ఈటీవీ యాజమాన్యానికి, అలాగే ఆడియన్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి ఆల్రెడీ అందరూ చెప్పారు. నేను మా టీం కి సంబంధించిన జనాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఫ్రమ్ విన్ సైడ్ అయితే తన్మయ్ అన్నట్టు పిల్లర్స్ కాదు, నేనేమంటానంటే ఒక పిచ్చోళ్ళు. బేసిక్ గా సినిమా అండ్ వర్క్ అంటే పిచ్ అండ్ ప్యాషన్ తో ఉన్న జనాలు. సో వాళ్ళ ప్యాషన్ ఈ ఒక్క సినిమాతో కాదు, మళ్ళీ ముందొచ్చే సినిమాల్లో కూడా చూస్తూనే ఉంటారు. కీప్ వాచింగ్ ఈటీవీ విన్. చూస్తుండని, మంచి కాంటెంట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అందరికి నమస్కారం అండి. ఇక్కడ వేదికని లెక్కరించిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నాకు లాస్ట్ మంత్ లిటిల్ ఆర్ట్స్ తర్వాత మళ్ళీ స్టేజ్ మీద మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ ఎక్కడ పుట్టిందంటే, వన్ ఫైన్ డే వేణన్న కాల్ చేసి ఇట్లా ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు డోరామకి సబాల్టర్న్ ఫిలిమ్స్ అని అనుకున్నప్పుడు నాకు కాల్ చేశాడు. దెన్ ఆఫ్టర్ బోస్ని పరిచయం చేశాడు. ఆ రోజు ఒక 3 years బ్యాక్ విన్నాం ఈ కథ. సో నేను వేణన్న కలిసి ఇద్దరు ఆ రోజే విన్నప్పుడే చాలా రా ఇండస్ట్రీక్ గా బోస్ ఇచ్చే నేరేషన్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో దాని తర్వాత ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. లొకేషన్ దగ్గరికి వెళ్తే అందరం అడ్డం పడ్డాం. నేను ఒక 7 రోజులు హాస్పిటల్ పడ్డాను, డిఓపి ఒక 7 రోజులు హాస్పిటల్ పడ్డాడు, డైరెక్టర్ బోస్ కూడా ఒక 5 days హాస్పిటల్ పడ్డాడు. సో దెన్ ఆఫ్టర్ అన్ని తర్వాత సో ఫైనలీ సినిమా చాలా మంచిగా అవుట్పుట్ వచ్చి ఈ రోజు మీ ముందుకు ఇంత మంచిగా సినిమాని ప్రేక్షకులందరూ ఆదరిస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ వేణన్న. థ్యాంక్ యూ వెరీ మచ్
సో నన్ను నమ్మి డోలామకి సబల్టన్ ఫీస్ నన్ను చేతిలో పెట్టినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈటీవీ అండ్ సాయన్న, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. నాకు ఈటీవీ ఎప్పుడు నాకు ఒక ఫ్యామిలీ లాగానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వాసు గారు అండ్ వంశీ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను మీ టీంలో పాటు చేసుకున్నందుకు అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాహుల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాహుల్ గారు. లాస్ట్ ఒక 15 days నుంచి ప్రొడక్షన్ లో, పోస్ట్ ప్రొడక్షన్ లో, వాటిలో మీ సపోర్ట్ చాలా, అండ్ ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విట్టు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎక్కిందా కదా. అంటే యాక్చువల్లీ టెన్షన్ లో ఉన్న సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది, ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. సినిమా గురించి చెప్పాలంటే ఏంటంటే నేను ఆల్రెడీ సినిమా స్టోరీ ఇప్పుడు చెప్పేసిన ఆల్రెడీ. నేను ఇప్పుడు లాస్ట్ టైం మన టీజర్ రిలీజ్ అప్పుడే నేను సినిమా స్టోరీ చెప్పేసిన. నేను దాన్ని చాలా స్పష్టంగా ఏం చెప్పిన అంటే ఏంటంటే ఇప్పుడున్న ప్రేమలు కాదు, ఇది ఎప్పుడో ఉండాల్సిన ప్రేమలు అని చెప్పేసి చెప్పినాను నేను చాలా స్పష్టంగా. ఇప్పుడున్న యువత, నేను అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇప్పుడున్న యువత కంపల్సరీ ఈ సినిమాని తప్పకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఎందుకంటే ఈ సినిమాని వాళ్ళే మోస్తున్నారు. ఇప్పుడు నిన్నటి నుంచి నేను చాలా ప్రీమియర్ షోలకి, తర్వాత మార్నింగ్ నుంచి థియేటర్లకి విజిట్ చేశాము. మొత్తం హౌస్ఫుల్ ఉంది. ప్లస్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది కదా, థియేటర్స్ కూడా పెంచారు. ఇప్పుడు ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మనం ఇండస్ట్రీలో పైరసీ మీద మనము కొట్లాడుతున్నాం కదా, దీన్ని ప్రతి ఒక్కరికి ఈ కథ ప్రతి ఇంటికి చేరాలని, ప్రతి ఒక్కరు చూడాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ సినిమాని 99 రూపీస్కే మీ ఊర్లో మీ దగ్గర ఉన్న థియేటర్ లో ఇస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ఎస్పెషల్లీ యూత్ చూడాల్సిన సినిమా అని చెప్పేసి నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సినిమాని గట్టిగా నిర్మించిన మన సాయి గారికి, తర్వాత నితిన్ గారికి, మా వేణన్నకు స్పెషల్ గా, ఎందుకంటే ఈ సినిమా నేను ఆల్రెడీ వేణన్నతో 2-3 సార్లు చూడడం జరిగింది. స్టోరీ సెలెక్షన్ లో గానీ, సాయి కంఫర్ట్ కి ఇచ్చిన ఆ ధైర్యం గాని, ఈ సినిమా వెనుక మొత్తం నిలబడి ప్రతి దగ్గర చూసుకున్న వేణన్నకు గాని, ఈ సినిమా రిలీజ్ కి సహకరించిన బన్నీ గారికి, వంశీ గారికి గాని ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఇంకా ఈ సినిమా గురించి కనుక చెప్పాల్సి వస్తే కనుక నేను ఇప్పటికే ఒక 3-4 సార్లు చూసిన, నేను ఇంకా చూస్తూనే ఉన్నా. ఎందుకంటే మా హీరోయిన్ గాని, ఎస్పెషల్లీ మా వెంకన్న గాని సినిమాల ప్రతి పాత్ర, అంటే ఈ మధ్య కాలంలో నేను జనరల్ సినిమాల వారిని నేను రెగ్యులర్ సినిమాలు చూస్తూ ఉంటా. గత 2-3 సంవత్సరాల నుంచి, అంటే 2-3 సంవత్సరాలు కాదు, గత ఒక 10 years నుంచి ఇంత ఇంటెన్స్ ఉన్న లవ్ స్టోరీ అయితే నేను చూడలేదు ఎక్కడ కూడా. యాక్టింగ్ పరంగా కావచ్చు, మ్యూజిక్ పరంగా కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఎక్కడ కూడా ఇంత మనము వేలు పెట్టి చూపలేని విధంగా ఉంది సినిమా. అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ప్రతి ఒక్కరూ కంపల్సరీ వెళ్ళి మీరు మీ దగ్గర ఉన్న థియేటర్ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వంశన్న సూపర్ అన్నాను. సాయన్న, నితిన్ సార్, ఇద్దరి గురించి మాట్లాడదా. సో అంటే ఒక క్రియేటివ్ కాకుండా ఒక అన్నదమ్ముల లెక్క రారా పోరా అనే దాకొచ్చింది. ఎంతంటే అన్ని షేర్ చేసుకునేంత, చాలా ఏమంటారు, జెన్యున్ గా కడుపులో ఏం పెట్టుకోకుండా, మనసులో ఏం పెట్టుకోకుండా రప్ప మొగన అని చెప్పి ఇది కాదా ఇది అని కోపడ్డా ఏం కాదని చెప్పి పాడేసి వాళ్ళు మంచిగా ఉండాల అంతే. అంటే ఒక సార్ కుటుంబం సార్, ఒక కుటుంబం వీళ్ళ మీద ఉంటుంది సార్. ఆ కుటుంబాలు బాగుపడాలంటే వీళ్ళిద్దరు నిర్ణయాలు తోపు సార్. మీ వల్లే మా కుటుంబాలు సార్, కొత్తగా వచ్చేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి సార్. వాళ్ళ ఫ్యామిలీలు ఒక సినిమా రావటం అంటే అది మామూలు విషయం కాదు సార్, అది లైఫ్ అచీవ్మెంట్ సార్. ఆ లైఫ్ అచీవ్మెంట్ మాలాంటి కొత్త వాళ్ళకి ఇస్తారు. సాయనా, ఈ రుణం తీర్చుకోలేనన్నా. థ్యాంక్ యూ సార్. నితిన్ సార్, లవ్ యూ సో మచ్. మీరు నిన్న గార్చిన ఏమంటారు కన్నీటి చుక్కలు నాకు గుర్తున్నాయి సార్. ఈ మనిషి ఏమైతుందని చెప్పి కళ్ళలో నీళ్ళు మొత్తం గారిపోయినాయి సార్. టిష్యూ పేపర్ కూడా లేకుంటే చొక్కబెట్టి తుడుచుకున్నాడు. అంత జెన్యున్ సార్. సినిమా కోసం మీరు పడే ఇంకోసారి ఇంకోటి చెప్తున్నా సార్, మనం నిద్రపోడు సార్. ఇప్పుడు 24 గంటలు సినిమా సాయన్న ఇద్దరు సార్ అసలు కొట్టాడుకుంటారు సినిమా కోసం. సినిమా ఇది అదే అని కొట్టుకుంటారు. అప్పుడు చూసి మాకే మేము కూడా ఇటు ఉండాలి గారు అనిపిస్తుంది. సో సూపర్ సార్, మీ ఇద్దరు ఇటనే కలకాలం మంచిగా ఉండాలా. బాబురెడ్డి సార్ చూసుకోండి వీళ్ళిద్దరిని. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయాన్ని నా విషయానికి వస్తే చాలా కష్టపడ్డాను. కష్టపడ్డా వద్దులే, మొత్తం అయిపోయింది ఎందుకులే. కానీ ఇప్పటిదాకా ఈ జర్నీలో కొన్ని సంవత్సరాల నుంచి కష్టం ఉంది. దానికి తగ్గ ఈ ఫలితం ఏదైతుందో మాటలు రావు, బొంగురు పోయింది మొత్తం గొంతు. నిన్న అరిచిపోయినా
సో అదే దీని సాక్ష్యం అనమాట. మొన్న ఏదో అమీర్పేట అన్నగా అన్న క్షమించండి అన్న, అమీర్పేట అన్న తప్ప ఏమంటారు ఫ్లోలో వచ్చింది అన్న. కానీ ఈసారి అమీర్పేట కాడ ఏం చేస్తాను తెలుసా అన్న, బ్యాండ్ కొడతానన్న. ఆ పని చేయాలన్నా, బ్యాండ్ కొడతానా, లోపల ఆ బ్యాండ్ మోగుతుంది, బయట ఈ బ్యాండ్ మోగుతుంది. మీరు రండి అన్న. ఇంకోటి ఏంటంటేనా మీడియా అన్న, సార్ పెద్ద సార్ ఇంగ్లీష్ లో మాట్లాడండి. సార్ పోయినా సార్ నాగేంద్ర సార్, లవ్ యూ సార్. మీరు ఇచ్చిన సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్న మీరు ఎవరైతే నాకు సపోర్ట్ గా మంచి మీ సినిమా ఎక్కడ పడిపోవద్దు గెలవాలని చెప్పి పాజిటివ్ ఇచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీడియా వల్లనా మీరు పాపం నిలబడి ఉంటారు. ఎంత మాట్లాడినా ఎవడేం మాట్లాడినా గానీ అతని సారీ అన్న ఎవడంటున్నా ఎవరేం మాట్లాడినా గానీ ఆ నిల్చొని ఆ పేషెన్స్ చూడన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. మీ సపోర్ట్ మాకు ఉండాలన్నా, ఉన్నది కూడా. లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. వేనన్నా నువ్వు ఒక థ్యాంక్ యూ అన్న, మై బ్రదర్ మై ఫాదర్ లెక్కనా. థ్యాంక్ యూ అన్న. సురేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. మిట్టపల్లి సురేంద్ర అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అరే మన రాజు రాంబాయ్ రాజురాంబాయ్లకి థ్యాంక్ యూ సో మచ్. రాజురాంబాయ్ వెంకన్న సార్ మీరు పడుతుంది గట్టిగా, మీరు కలకాలం గుర్తుండిపోయే పేరు అంటాను సార్ అది. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ బ్రో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. తన్మయ్ అన్న థ్యాంక్ యూ అన్న. సీత థ్యాంక్ యూ సీత. రాహుల్ ఇది జర్నీ చాలా పెద్దది. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. అందరిని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ, బట్ సినిమా కోసం ఈ రోజు ఇక్కడ నిలబడి ఉంటే దానికోసమే. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఏమో మాట్లాడుకుంటా గానీ ఏదేదో అవుతుంది, మళ్ళీ ఏదో నోరు జారుతుంది. ఎందుకంటే మనకి ఏమైనా కొత్త పుసుకు నోరు జారుతా అంటే వాళ్ళు అందరు కామెంట్లు తీసుకుంటారు, మనకు రావు. సో అన్న ఏది కాదన్న, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కొత్త డైరెక్టర్లకి ఏంటంటే మాట్లాడడం రాదు. వీడికి వచ్చినాక మాట్లాడితే అది ఏదేదో అవుతుంది. సో దయచేసి క్షమించండి అన్న, పెద్ద మనసుతోటి. అంతే అన్న. థ్యాంక్ యూ సార్. సార్ మన పూజారి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సాయంత్రం 6 గంటలకి అమీర్పేటలో కలుసుకుందాం మీ ఆశీర్వాదాలతో. అరే అమీర్పేటలో ఆదరించిన మీడియా అన్నలకు అండ్ తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. సినిమా పొద్దున అంటే నేను నైట్ ప్రీమియర్కి వెళ్ళలేదు. నైట్ అంటే మా వాళ్ళందరూ కాల్ చేసి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉందని వీడియోలు పెడుతుంటే అసలు నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నేను లాస్ట్ వీక్ ప్రీ వెడ్డింగ్ షో అని ఒక సినిమా హిట్ అయింది. రాజు వెడ్స్ రాంబాయ్ నుంచి ఒక పాట పెద్ద హిట్ అయింది. సినిమా కూడా హిట్ అయితే, ఎప్పుడైనా ఒక టెక్నీషియన్ కి సినిమా హిట్ అయితే కెరియర్ ఒక 2-3 years పెరుగుతుంది. ఒక సినిమా హిట్ అయితే ఒక 2-3 years పెరుగుతుంది. ఈ సినిమా హిట్ కావాలని నేను మొక్కని దేవుళ్ళకు కూడా మొక్కిన. సో ఆ దేవుళ్ళు నిజం చేశారని అనిపిస్తుంది. థ్యాంక్ యూ గాడ్స్. అండ్ అంతకు మించి థ్యాంక్ యూ ప్రేక్షకులు. ఈ సినిమా మా ఊరు నుంచి నాకు ఎప్పుడు ఫోన్ చేయని మా దోస్తు వాళ్ళు ఫోన్ చేశారు ఇవాళ పొద్దున. ఇక వాళ్ళు ఎట్లుంటాయి అంటే చిన్నప్పుడు దోస్తులు ఎట్లుంటాయి, నేను చిన్నప్పుడు అంటే వాళ్ళకి తెలియదు నేను ఇట్లా ఇండస్ట్రీకి పోతున్నా ఇట్లా అవుతున్నా ఏం తెలియదు. సో నేను బేసిక్ గా బయటకు కనపడను, నేను తెలియదు, నేను చేసిన పాటలు కూడా తెలియదు. బట్ ఫస్ట్ టైం తెలిసిన రాంబాయి సాంగ్ తోని. రాంబాయి సాంగ్ హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. పొద్దున సైదులు గాడని ఫోన్ చేసిండు, ఇది ఒక్కటి చెప్పుకొని దిగిపోతా. వానికి అసలు సినిమాలు నచ్చవు, మాజీ నక్సలైట్ ఆడు. వాడు ఫోన్ చేసి అరే సురేష్ గా వాని వెర్షన్ చెప్తున్నా, అరే సురేష్ గా వాడు దిగినవురా మామూలుగా లేదురా అని అన్నాడు. నాకు అసలు నిజం చెప్పు బావదండం పెడతాను, మామూలుగా లేదురా మస్తుందిరా సినిమా, ఆడెవర్రా సినిమా తీసినాడు అని నెంబర్ ఇరా, నాకు ఆ నెంబర్ ఇరా అని కలవరా అని అన్నాడు. నాకు అసలు ఏడ్చిన వాంతోని. సో ఈ రోజు మధ్యాహ్నం సెకండ్ షో కూడా ఫుల్ అయిపోయింది థియేటర్ అంతా. ఈ సినిమా బీసీ సెంటర్ అంటున్నారు కానీ అన్ని సెంటర్లు, ఏ బీసీ సెంటర్ కి సంబంధించిన సినిమా బీసీ సెంటర్ లో చాలా బాగా పికప్ అయింది. ఏ సెంటర్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక లైన్, ఇది మన సాంప్రదాయం మన ఆచారం కాబట్టి మీరు వేదిక మీద మైక్ పట్టుకున్నప్పుడు మాటలతో పాటు ఒక పాట మొదటి అట్లా అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడకుండానే పాడుతున్నారు, మీరు కూడా చూడకుండానే పాడతారేమో అని అనుకున్నాం. ఏది ఇవ్వండి, ఆయన ఎవరి కోసం, మీ ఫోన్ ఎవరికి ఇచ్చారు మీరు?
అదే అదే పాడతారు బ్రో. అదే కదా పాడతారు కాదా? ఇది కొత్త టెస్ట్ నాకు. ఓకే బ్రో, లాక్ చేసుకున్నాం. సారీ, పర్లేదు పర్లేదు. పాట షివర్ పాట అంటే మీరు షివర్ అవుతున్నారు. కలిసుండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించింది చితిమంట, కడదాకా తోడుండటమే బ్రతుకంటే కాదంటూ కలగా జీవిస్తామన్నది ఈ జంట. గాలికేమో ఊపిరిచ్చి ఆశలకు ఆయువు ఇచ్చి మరణాన్ని మనసారా ప్రేమించి మౌనానికి మాటలు ఇచ్చి చూపులకు చీకటికి చూపులు ఇచ్చి ప్రేమ కొరకు ప్రేమగా జన్మించి కలిసుండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించిందే చితిమంట, కడదాకా కలిసుండటమే బ్రతుకంటే కాదంటూ కథగా జీవిస్తామన్నది ఈ జంట. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ జోక్ అన్న. ఒక్క నిమిషం రా అన్న ప్లీజ్. నేను చూసిన అద్భుతమైన ప్యూర్ లవ్ స్టోరీని తీసినావన్నా. అద్భుతమైన లవ్ స్టోరీ అన్న, అద్భుతమైన లవ్ స్టోరీ అన్న. నా చిన్నప్పుడు ఇట్లనే ఉండేది లవ్ అంటే ప్రేమలు. నేను చదువుకున్నప్పుడు ఇట్లనే ఉండేది ప్రేమలు, ఇలాంటి ప్రేమలే ఉండేది. నిజమైన సినిమా తీసినావు అన్న, అద్భుతమైన సినిమా తీసినావు. థ్యాంక్ యూ సో మచ్. కానీ మీరు సినిమా ఎక్స్ప్రెషన్స్ అన్ని అర్థమైతే కానీ స్టేజ్ మీద మీ ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకోలేదు వస్తున్నాం మేము అసలు. పనిచేసిన టెక్నీషియన్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. నితిన్ గారు, సాయి గారు, వాళ్ళ సపోర్ట్ ఎంత ఉంటుందో అందరం చెప్తున్నాం. వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తారో. అండ్ సార్, ఈ సినిమాని జనాల వరకు తీసుకెళ్లిన బన్నివాస్ గారికి, వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. వంశీ సార్ కూడా మాతోని ఆడ నైట్ లో స్టూడియోల దగ్గర కూర్చున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిట్టపల్లి సురేందర్ అన్న అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారన్న. ఒక పాట జనాల్లోకి వెళ్ళినాక ఆ పాట విని సినిమా థియేటర్ జనాలు రావడానికి ఒక పాట కారణమైంది. రాంబాయి సాంగ్ బాణి ఎంత ముఖ్యమో లిరిక్స్ కూడా అంత ఇంపార్టెంట్. అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఎడిటర్ నరేష్ గారు ఆన్ టు స్టేజ్. మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాని ఎంకరేజ్ చేసిన ఆడియన్స్ కి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడాలి అని కోరుకుంటాను. ఈ సినిమా మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయదు, ఎందుకంటే ఇది ప్యూర్ హార్డ్ వర్క్, అందరూ ప్రేమించి చేసిన సినిమా ఇది. ఒక విషయం షేర్ చేసుకుంటాను. నా జర్నీ 2018 లో గీతా గోవిందం కి అసిస్టెంట్ ఎడిటర్ గా స్టార్ట్ అయ్యాను. వాసు గారు నాకు ఇచ్చిన ఫస్ట్ చెక్ దాంతోని నేను ఎడిటర్ గా చేసిన సినిమాకి సార్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవ్వడం అనేది నాకు చాలా మంచి మూమెంట్ ఇది. థ్యాంక్ యూ సార్, నాకు మీతో పాటు మంచి జర్నీ స్టార్ట్ ఇచ్చినందుకు. అండ్ ఇంకోటి, నేను ఈటీవీ విన్ గురించి చెప్పాలండి. నేను ఎడిటర్ గా స్టార్ట్ అయినప్పుడు నాది రిలీజ్ అయిన ఫస్ట్ ఫిలిం పెద్దగా ఎవరికి తెలియదు. సెకండ్ ఫిలిం వీరాంజనేయులు విహారయాత్ర. నాకు అందులో ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ అనురాగ్ కి చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ సినిమా వల్లనే నాకు మొన్న లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ప్రీ వెడ్డింగ్ షో, ఇప్పుడు రిలీజ్ అయిన రాజు వెడ్స్ రాంబాయ్ వచ్చాయి. నన్ను ప్రొడ్యూసర్ రాహుల్ గారికి రిఫర్ చేసినందుకు
నన్ను నమ్మి నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు రాహుల్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఇక్కడ మెయిన్ గా ఉండి మాట్లాడుతున్నానంటే నా జర్నీలో మెయిన్ పార్ట్ ఈటీవీ విన్నే. ఎందుకంటే ఈటీవీ విన్ వల్లనే నేను బయట ప్రొజెక్ట్ అయ్యాను. అంటే మంచిగా చేస్తున్నాడు అని దాని ద్వారానే నాకు ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. నేను ఈ విన్ ని ఎప్పటికీ మర్చిపోను. నా జర్నీలో చాలా ఇంపార్టెంట్ ఇది. థ్యాంక్ యూ సార్ నితిన్ సార్. నితిన్ గారి గురించి ఒక మాట చెప్తున్నా. మేము ఈ సినిమా చాలా రోజులు ఆల్మోస్ట్ 1 year పోస్ట్ ప్రొడక్షన్ 1 year నుంచి చేస్తున్నాము. ఎంత ప్యాషనేట్ అంటే ఏ చిన్నది కూడా మేము ఎక్కడన్నా కొంచెం అటు ఇటుగా మిస్ చేసినా కూడా సార్ మమ్మల్ని చాలా పుష్ చేశారు, టాప్ లెవెల్ దాకా పుష్ చేశారు. అది నేను చాలా నేర్చుకున్నాను సార్ మీ దగ్గర నుంచి. ఇంకోటి ఆడియన్స్ మాకు అంటే సినిమాని సక్సెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి దానికి పనిచేసిన వాళ్ళందరికీ. ఎందుకంటే మేము పడ్డ కష్టానికి సక్సెస్ అనేది మాకు వస్తే ఇంకా మంచి రెట్టింపు ఎనర్జీతో మేము ఇంకా పనిచేస్తాము నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా. దానికి ఆడియన్స్ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. మై డైరెక్టర్ బోస్ గారు నాకు కథ చెప్పినప్పుడు ఫుల్ గా చెప్పలేదు, ఒక 1/2 hour ఐడియాగా చెప్పాడు. నాకు ఐడియా లెవెల్లోనే ఫస్ట్ షాక్ అయ్యాను నేను, ఇలాంటి కథ ఉంటుందా అని. థ్యాంక్ యూ బ్రో. మీలో ఉన్న జెన్యూనిటీయే ఈ సినిమాలో కనిపించింది. అది కూడా ఆడియన్స్ సేమ్ అలాగనే ఫీల్ అవుతున్నారు ఈ సినిమాని. మీరు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని, మీరు చాలా కొత్త వాయిస్ తో వచ్చారు, చాలా కొత్త సినిమాలు కూడా తీస్తారని నేను అనుకుంటున్నాను. అందులో నన్ను కూడా పార్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకెవరు సార్? వేణు సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. వాసు గారికి, వంశీ గారికి చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఒక చిన్న సినిమా అయినా అది పెద్దగా రీచ్ అవ్వాలంటే మీలాంటి వాళ్ళ సహాయం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది అంతగానో రీచ్ అయితేనే మళ్ళీ మాలాంటి వాళ్ళకి చాలా వాల్యూ యాడెడ్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నాకు నేను యుఎస్ లో ఉన్నప్పుడు బన్నీవాసు గారు ఫస్ట్ ఈ సినిమా చూసి ఫోన్ చేశారు, రివ్యూ చూసి. ఆయన ఈ సినిమా బాగుంది, హీరోయిన్ బీజిఎం తో పాటు డైరెక్టర్ తో పాటు నీకు కూడా చాలా మంచి పేరు వస్తుందని చెప్పారు. దిస్ వాజ్ ఆల్మోస్ట్ ఎ మంత్ బ్యాక్. ఆ రోజు 2 ఏళ్ల కష్టం అంతా గాన్. ఐ ఫెల్ వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ అండి. ఆ ఫోన్ కాల్ ఫర్ రియలీ థ్యాంక్ యూ ఫర్ దట్ కాల్. పొద్దున సాయికి ఫోన్ చేశా, బాస్ ఏంటి పరిస్థితి అంటే సూపర్ హిట్ అన్నాడు. నిజం చెప్పు అన్నా. లేదు సూపర్ హిట్ సక్సెస్ మీట్ ఉంటది అలా అంటే, నేను అబద్ధం చెప్ప సాయి ముందే చెప్తున్నా నేనని నితిన్ ఫోన్ చేశా. హిట్ అన్నాడు. కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడికి వచ్చే అబద్ధం చెప్పట్లేదు. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సాయి, అమేజింగ్. నితిన్, వంశీ గారు ఉన్నారా? అక్కడ ఉన్నారా అన్నట్టు అనుకున్నా, కాంటాక్ట్ లింక్స్ వేసుకుని. నా అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంది ద్వేషించారు, లక్కీలీ కొంచెం గడ్డలు తీసుకుని కొంచెం మోడర్న్ గా ఇవి వేసుకున్నా కాబట్టి బతికిపోయా. రాత్రి వెళ్ళిపోయి ముందర సాయికి ఏఎంబిలో నెక్స్ట్ సినిమాలో పెట్టుకుంటే బాగుండదు అంటే ఎవరికో 4 నంబర్ ఇచ్చాడు. అర్ధరాత్రి 1 o'clock ఎవరో ఫ్యాన్స్ కి. 2 o'clock ఒక ఫ్యాన్ చేసి ఫోన్ చేసి బండ బుద్ధులు తిట్టాడు. అన్నా నువ్వు కనపడితే నీకు ఉంటదన్నా. ఇంకోడేమో నువ్వు ఏడ దిగకన్నా ఒక వారం దాకా సినిమా అయ్యేదాకా నీకు దెబ్బలు బాగా పడతాయి అన్నాడు. ఆల్రెడీ ఎర్రగా అయింది ఇక్కడ ఒకటి సంధ్య థియేటర్ పొద్దున. సో థ్యాంక్ యూ సాయి అన్నా. వేసుకోకర్లే ఏమి అమీర్పేట్ల బ్యాండే ఈసారి. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నితిన్, నువ్వు ఎంత కష్టపడ్డావు నాకు తెలుసు ఈ సినిమా గురించి, ఆల్మోస్ట్ 2 years. రాహుల్, నువ్వు లేకపోతే సినిమా లేదు. థ్యాంక్స్ ఫర్ ఆల్ దట్ ఎగ్జిక్యూషన్ ఆన్ ద గ్రౌండ్. వేణు అన్న, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. బుజ్జి, అక్కడక్కడ నన్ను నా పిచ్చి తట్టుకున్నందుకు థ్యాంక్ యూ. 3 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా సార్, నా హైపర్నెస్ కి పిచ్చికి ఇవ్వడం దొరుకుతాడని. ఆ క్యాండిడేట్ దొరికాడు. నేను యాక్టింగ్ చేసినప్పుడే ఒక 5గురిని మర్డర్ చేసినంత ఫీలింగ్ వచ్చింది సార్. అంత ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోయింది.
థ్యాంక్ యూ బ్రో, యువర్ ఎ స్టార్ లైక్ ఐ సెడ్ టుడే. బుజ్జి అందరు అంటున్నారు సాయి పల్లవి అది ఇది అని. సాయి పల్లవి అంత యాక్టర్స్ అవ్వాలి, ఓన్లీ సాయి పల్లవి అయితే ఆడనే పెట్టుకుంటారు. సో బట్ యువర్ ఆల్మోస్ట్ దట్ రేంజ్ ఈ సినిమా తర్వాత. ఎవరైనా మర్చిపోతే బిట్టు నాకు ఈ అవకాశం ఫస్ట్ నాకు చెప్పాడు బిట్టు, ఈ సినిమా ముందు ఒకటి ఉందన్నా మనం మీ ప్రొఫైల్ పంపించానని. థ్యాంక్ యూ బిట్టు సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఎవరైనా మర్చిపోతే చెప్పండి, మళ్ళీ ఫోన్ చేసి తిట్టకండి చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా రిక్వెస్ట్ వన్ థింగ్ ఐ హావ్ టు సే ఇస్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా కావచ్చు, యాజ్ ఎ డైరెక్టర్ గా కావచ్చు, యాజ్ ఎ టెక్నీషియన్స్ గా మేము ఒక ఆర్ట్ ఫామ్ ని నమ్మి, ఒక స్టోరీని నమ్మి దానికి 100% ఎలా ఇవ్వాలి అని భావించి ఒక ప్రొడక్ట్ ని తయారు చేస్తాం. ఆ ప్రొడక్ట్ ఫస్ట్ ఆ ప్రొడక్ట్ కి మార్కులు వేసేది, ఆ ప్రొడక్ట్ వాల్యుయేట్ చేసేది ఆడియన్స్. ఈ రోజు ఆ ఆడియన్స్ 100 మార్క్స్ ఇచ్చారు మాకు, అండ్ దానికి బ్రిడ్జ్ గా ఇచ్చేది మీడియా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈవెంట్ కి వచ్చిన అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీడియా చాలా లవ్ చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్స్. ఇవాళ ఐ హావ్ టు మెన్షన్ కపుల్ ఆఫ్ పీపుల్, బట్ నేను టీం అందరికి థ్యాంక్స్ చెప్పాలనుకోవట్లేదు, అది నేను సక్సెస్ మీట్ లో చెప్తాను. ఫస్ట్లీ ఐ వాంట్ టు మెన్షన్ చిన్న సినిమాల పెద్ద హీరోస్ బనివాస్ సార్, వంశీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుషింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఐ హావ్ టు మెన్షన్ మెయిన్ అసలు ఈ ప్రాజెక్ట్ బయటికి రావడానికి రీజన్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ వేణు సార్, రాహుల్ సార్, ఈటీవీ నితిన్ సార్, సాయి సార్, అండ్ ఆర్ డైరెక్టర్ ఆబ్వియస్లీ. సో the only thanks I want to say today is for the audience అండి. థ్యాంక్స్ a lot. ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్స్ చూస్తుంటే నాకు ఐ డోంట్ నో వాట్ టు సే అండి, మాటలు రావట్లేదు. స్టోరీస్ పంపిస్తున్నారు, రెస్పాన్సెస్ చూస్తున్నాము. నిన్న శ్రీరాముల్లో కానీ, టుడే సంధ్య కానీ, ప్రతి సీన్ కి లవ్ సీన్ కి కనెక్ట్ అవుతున్నారు, కామెడీ సీన్స్ కి నవ్వుతున్నారు, ఎమోషనల్ సీన్స్ కి ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 10 folds ఎక్కువ ఫీల్ అవుతున్నారు. అండ్ వన్ ఇన్సిడెంట్ ఐ వాంట్ టు సే ఇస్, నా బెస్ట్ ఫ్రెండ్ నాకు సినిమా చూసి కాల్ చేసింది. షీ టోల్డ్ నేను సినిమా చూసి ఏడ్చా అని చెప్పింది. ఐ వాజ్ లైక్ ఓకే, ఆబ్వియస్లీ ఇంటెన్స్ ఫీల్ అయి ఉంటది, ఎందుకు ఇంటెన్స్ ఫీల్ అయ్యి ఏడ్చావా లేకపోతే ఏమైందని అంటే, లేదు హ్యాపీ టీయర్స్ వచ్చాయి. బికాస్ నా లైఫ్ లో నా కోసం నిలబడిన పర్సన్, నేను నా లవ్ కోసం నిలబడిన విధానం నాకు గుర్తొచ్చింది, మా రిలేషన్షిప్ గుర్తొచ్చి నేను ఏడ్చాను అని చెప్పేసి చెప్పింది. విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ ఫీల్. ఎందుకంటే ఒక సినిమా ఆడియన్స్ ని కానీ మనుషుల్ని కానీ ఎలా ఇంపాక్ట్ చేయాలో అలా మా రాజవజ్రాంబాయి ఇంపాక్ట్ చేస్తుంది అనడానికి ఇంతకన్నా పెద్ద ఎగ్జాంపుల్ అయితే నాకు ఇంకొకటి లేదండి. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్. అండ్ ఎవరైతే చూడలేదో, ఇంకా చూడని వాళ్ళ కోసం యాక్సెసిబుల్ గా చేయడానికి మా ఈటీవీ వాళ్ళు 99 రూపీస్ కే టికెట్ పెట్టారండి. చూడని వాళ్ళందరూ చూడండి, కంపల్సరీ మా రాజవజ్రాంబాయి మీ హార్ట్స్ ని కదిలిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తేజస్వి, థ్యాంక్ యూ. అండ్ రాజు బ్రో. అందరికి నమస్కారం అండి, అండ్ మీడియా మిత్రులకి, అండ్ మా సినిమాని ఇంత ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్ కి ఫస్ట్ ఐ విల్ బి ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ అండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా ఊరికి నాకు అర్థం కావట్లేదు, ప్రతిసారి బ్లాంక్ అయిపోతున్నా. నిన్న బేసిక్ గా మార్నింగ్ నేను చాలా భయపడుతుండే మా సినిమా బుకింగ్స్ ఎట్లా వెళ్తాయి ఏంటి పరిస్థితి అని. లిటరల్గా చెప్పాలంటే, అంటే వాష్రూమ్ స్నానం చేస్తున్నప్పుడు నా కంట్ల నుంచి నీళ్ళు వచ్చేసినాయి. నా 10 years ఆఫ్ జర్నీ ఇది. ఈ సినిమాకి ఏమన్నా అయితే, ఈ సినిమాని అంటే థియేటర్ దాకా జనాలు వచ్చి చూడకపోతే నా పరిస్థితి ఏంది. యాజ్ యూజువల్ జస్ట్ చెప్పినట్టు మా డైరెక్టర్ అని చెప్పినట్టు, ఇది జస్ట్ సినిమా కాదండి నాకు, ఇది నా కుటుంబం, అన్న కుటుంబం. అంటే చాలా ఎమోషనల్ ఈ సినిమా. మాకు ఒక నార్మల్ ఎక్కడి నుంచో దూరం నుంచో వచ్చి స్టార్ట్ చేసిన మా జర్నీకి మాకు భరోసా సినిమా అవుతుందని కోరుకున్నాం. అండ్ ఈ రోజు అది అయింది, అండ్ ఆడియన్స్ దాన్ని నిలబెట్టిండ్రు. అండ్ నేను ఏదో చెప్పడం కన్నా నేను ఒకటే చెప్పగలుగుతా అండి, మా సినిమా ఎట్లా పోతుంది అనేది. అంటే బుక్ మై షో ఓపెన్ చేస్తే అసలు ఫాస్టెస్ట్ ఫిల్లింగ్ టికెట్స్ అవుతున్నాయి. సో 2K టికెట్స్ ఇన్ లాస్ట్ 1 hour అని చూపిస్తుంది. నాకు తెలిసి నేను ఇదే మాట్లాడాలనుకుంటున్నా గట్టిగా.
సో సినిమా మంచి గట్టిగా వెళ్తుంది. ఇంకా మీరు అందరి దగ్గరికి నేను వస్తా, ఊరు మేము వస్తాం. మా పెళ్లి ఎట్లా జరుగుతుందో, ఎంత గట్టిగా జరుగుతుందో చూడటానికి నేను, రాంబాయ్, మా చైతన్య అందరం కలిసి వస్తాం, మా ఎంకన్నా కలిసి వస్తాం. సో ఇంకా థియేటర్ కి రండి. ఇంకెవరైతే సినిమా థియేటర్ లో చూడలేదో ప్లీజ్ రండి. ఇందాక సంధ్య దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరు ఎట్లా ఎడుతున్నారంటే, ఎంత ఆ ఎనర్జీ చూస్తుంటే అన్నా దీనికోసం కదన్నా నేను వచ్చింది అనిపించింది. థ్యాంక్ యూ అందరికి. అండ్ ఈ సినిమాని ఆడియన్స్ దాకా తీసుకొచ్చిన మా బనివాస్ గారికి అండ్ వంశీ నందిపాటి గారికి నిజంగా ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండి. నేను ఎప్పుడూ యాంకర్ గా పనిచేసినప్పుడు అనుకునేటోని ఇట్లాంటి మంచి వ్యక్తులు అంటే అంటే లైక్ ఒక మంచి సంస్థలో పడాలి అని. ఈ రోజు నేను పడ్డా. అండ్ ఆ సినిమా బయటకు వచ్చింది, మంచి టాక్ వస్తుంది, థియేటర్ లో టికెట్లు ఫుల్ గా ఫిల్ అవుతున్నాయి, జనాలు వస్తున్నారు, మా సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకేం చెప్తాను నేను. అండ్ మా వెనుక ఈటీవీ ఉంది, ఒక పెద్ద పవర్ ఉంది మాకు ఈటీవీ అనే సంస్థ. థ్యాంక్ యూ సాయి గారు అండ్ థ్యాంక్ యూ నితిన్ గారు. నితిన్ అన్న మీ గురించి నేను 2 మాటలు చెప్పాలి. నితిన్ అన్న ఎంత అంటే ఈ సినిమా కోసం నితిన్ అన్న చాలా కష్టపడ్డారు. ప్రతిరోజు బ్యాక్ ఎండ్ పోస్ట్ ప్రొడక్షన్ లో గానీ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నైట్ లో నిద్ర పోకుండా అందరూ క్యూబ్ కోసము అండ్ ఏదైతే పనిచేసారో లైక్ బిట్టు అన్న, రిషి అండ్ ఈ సినిమాకి పనిచేసిన మా నరేష్ అన్న అండ్ మా డిఓపి సార్, lot of people who are work for my film. Thank you so much. మీరందరూ లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ నిల్చొని మాట్లాడే ఎంత క్యాండిడేట్ ని కాదు. మీరందరూ ఉన్నారు కాబట్టే నేను ఈ రోజు మాట్లాడగలుగుతున్నా. అండ్ థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తున్నా, థియేటర్ లో టికెట్లు మస్తు దిగుతున్నాయి. ఇంకా దింపండి. రాజు రాంబాయ్ పెళ్లి ఇంకా ఎంత గట్టిగా చేయగలుగుతామో అంత గట్టిగా చెయ్యండి. మీరందరూ మీ అందరూ ఆదరణ కోసం నేను వెయిట్ చేస్తున్నా. థ్యాంక్స్. క్షమించండి కొంచెం తెలుగు అట్లట్లయింది, ఏమనుకోకండి. బట్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. అందరం కొత్తలోనే. మా సినిమాకి స్టార్లు ఎవరు లేరు, మా సినిమాకి అదేనే పెద్ద స్టార్. సో అందరూ ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ పూజారి సార్ అండ్ థ్యాంక్ యూ వేణు అన్న, థ్యాంక్ యూ రాహుల్ గారు. ఇంకెవరైనా నేను మర్చిపోయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ అండి. బట్ మై బాయ్స్, థ్యాంక్ యూ బాయ్స్. మీరు నాతో ఎప్పుడుకుంటూ నన్ను పుష్ చేస్తూ మన ప్రమోషన్స్ లో గట్టిగా హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ బాయ్స్. అండ్ ఇంకా గట్టిగా తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అఖిల్ అండ్ తేజస్వి. అండ్ మీ ఇద్దరు చాలా న్యాచురల్ యాక్టర్స్. వస్తాం, అమీర్పేటకి వస్తాం, బ్యాండ్ కొడతాం, బరాబర్ కొడతాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మేము భయపడం, బరాబర్ బ్యాండ్ కొడతాం. మా బ్యాండ్ కి ఆడ జనాలు డాన్స్ చేస్తారు లేదా అప్పుడు చూసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇందాక తేజు అన్నట్టుగా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి వాళ్ళ స్పందనని బయట ప్రపంచానికి అంటే మిగతా సమాజానికి తెలియజేస్తున్న మీడియాకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మేము మొదటి నుంచి చెప్తున్నాము, ఈ సినిమాలో లాస్ట్ 30 minutes షాకింగ్ గా ఉంటుందని చెప్పాము, హార్డ్ హిట్టింగ్ గా ఉంటుందని చెప్పాము, ఎమోషనల్ గా ఉంటుందని చెప్పాము. మేము చెప్తున్న ప్రతిసారి ఇదేదో ప్రమోషనల్ నెరేటివ్ అని, పబ్లిసిటీ స్టంట్ అని చెప్పి మాట్లాడారు. కానీ నిజంగా చెప్పాలంటే అండి, మేము ఎప్పుడు అంటే ఓడిపోవడానికైనా సిద్ధపడతాం కానీ దిగజారడానికి ఎప్పుడు సిద్ధపడం. ఆ నోర్లే ఇప్పుడు అలా మాట్లాడిన వాళ్ళే, ఆ గొంతులే ఈ రోజు హార్డ్ హిట్టింగ్ గా ఉందని అంటున్నారు, ఎమోషనల్ గా ఉంది అని చెప్తున్నారు, మైండ్ బ్లోయింగ్ అని చెప్తున్నారు. రివ్యూస్ అన్ని పాజిటివ్ గా వస్తున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి అందరూ ట్రేడ్ ఎనలిస్టులు అంతా కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. చిన్న సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లటంలో ఈటీవీ విన్ ఒక బెంచ్ మార్క్ అని నేను చెప్తున్నాను. ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసిందని చెప్తున్నాను. నిజంగా సాయి బ్రో, నితిన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. బాపినెట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కొత్త ఆర్టిస్టులనే కాదు, కొత్త టెక్నీషియన్లనే కాదు, కొత్త డైరెక్టర్స్ నే కాదు, కొత్త ప్రొడ్యూసర్స్ ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాని జనాల్లోకి
తీసుకెళ్లిన బన్నివాస్ గారు, వంశీ నందిపాటి గారు, సార్ డే అండ్ నైట్ వంశీ గారు అయితే మేము ఎలా అయితే నితిన్ గారు, సాయి గారు, మేము ఎలా అయితే డైరెక్టర్ ఎలా అయితే డే అండ్ నైట్ పనిచేసామో ఆయన కూడా మాతో పాటు డే అండ్ నైట్ ఉండి ఫాలో అప్ చేయడం చేశారు. వాసు సార్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయిల్ కాంపాటి గుర్తుపెట్టుకోండి ఈ పేరు, దట్స్ ఇట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మై ఫ్రెండ్, మై బ్రదర్ మిట్టపల్లి సురేందర్ ఇవాళ లేడు. బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మేమంతా, నేను, సురేష్ బొబ్బిలి, మెట్టపల్లి. అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఇచ్చాడు. అతను ఇచ్చిన పాట మాకు ఒక ప్రమోషనల్ దారిని ఇచ్చింది, ఒక నెరేటివ్ ని సెట్ చేసింది. అండ్ మార్కెటింగ్ టీమ్, ప్రొడక్షన్, పబ్లిసిటీ డిజైనర్ ధనియేలే గారికి, అండ్ ఈటీవీ విన్ మార్కెటింగ్ టీమ్ శ్రేయస్, అండ్ ఇంకా అందరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మంచి సో ఇది మేము వెరీ ఇన్సెప్షన్ లో ఓకే ప్రాజెక్ట్. ఇది 90s ముందుకి బోస్ వచ్చి కథ చెప్పిన తర్వాత వేణు అన్న మేము కలిసి చేద్దాం అనుకున్నాం. సో ఇది ఫస్ట్ నుంచి ముగ్గురు చాలా బలంగా నమ్మారు, వేణన్న, నితిన్, బోస్ థియేటర్కి వెళ్దామని. అప్పుడు నా థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే ఫస్ట్ చేద్దాం తర్వాత చూద్దాం అనే థాట్ ప్రాసెస్ లో ఉండే నేను. ఎప్పుడు బలంగా నమ్మాం థియేటర్కి వెళ్దాం అంటే సురేష్ బొబ్బిలి మ్యూజిక్ తోనే నమ్మాం. ఈ మ్యూజిక్ థియేటర్ లో అయితేనే బాగుంటుంది, సో థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అని అనుకున్న తర్వాత దెన్ బాపినేడు సార్ వాజ్ ద ఫస్ట్ పర్సన్, ఈ సినిమా థియేటర్ తీసుకెళ్దాం, ఖచ్చితంగా చేద్దాం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనం అయితే నమ్ముదాం అని చెప్పి ఫస్ట్ థియేటర్ తీసుకొచ్చిన వ్యక్తి, నమ్మిన వ్యక్తి బాపినేడు గారు ఆన్ దిస్. అండ్ ఆ తర్వాత ఆయన ఇన్వెస్ట్ చేసిందే ఇది తక్కువ రేట్ లో పెట్టి చేద్దాం అనేది కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫ్రమ్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి, ఆడియన్స్ తరపు నుంచి నేను చెప్తున్నాను మీకు. తర్వాత ఈ సినిమా ముందుట ఒక చిన్న విషయం, సినిమా ముందుట సురేష్ బొబ్బిలి పేరు ఇక్కడ ఉండే, ఆ తర్వాత అది సింగిల్ కార్డ్ ఇక్కడికి మారింది. అది పైకి రావాలని కోరుకుంటున్నాను నేనైతే, టైటిల్ పైకి రావాలని కోరుకుంటున్నా. సురేష్ బొబ్బిలి మ్యూజికల్ పైన పడి టైటిల్ కింద పడాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సురేష్ ఫర్ ఆల్ ద ఆపర్చునిటీస్, ఫర్ ఆల్ ద థింగ్స్ యూ గివ్ టు అస్. అండ్ ఇంకొక అతను ఎవరంటే డిఓపి వాజిద్. అండ్ బికాస్ అన్బేరబుల్ కండిషన్స్ లో ఇంత మంచి విజువల్ చూపించాడు. అండ్ వీళ్ళెవరు మీకు తెలియదు అంటే బేసికలీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు తెలిసేది హీరో, హీరోయిన్, వెంకన్న, డైరెక్టర్ తెలుస్తారేమో. బట్ వాజిద్, సురేష్ బొబ్బిలి అండ్ మిస్టర్ నరేష్, హ్యాట్స్ ఆఫ్ బ్రో. నరేష్ ఎడిట్ వాజ్ ద ఫెంటాస్టిక్ వన్. ఈ ముగ్గురు మీకు కనపడిన పిల్లర్స్. ఇంకొకటి ఏంటంటే నితిన్. సో ఈ నాకు యాక్చువల్లీ టెర్మినాలజీ దొరకట్లేదు ఏమంటారో. సో నాకైతే ఆఫ్టర్ బోస్ ఈజ్ ఎవ్రీథింగ్ టు ద రాజవేజ్ రాంబాయ్. ఇంతకన్నా నేనేం చెప్పలేను. గ్రేట్ వర్క్ అండ్ ఆల్ ద బ్రిలియన్స్ ఫ్రమ్ ఈటీవీ విన్ కాంటెంట్ కానీ, ఈటీవీ విన్ హౌ ఇస్ షేపింగ్ అవుట్ కానీ, నితిన్ అండ్ టీమ్ ఇస్ బిగ్గెస్ట్ రీజన్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఉంది, ఏ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్. గుర్తుపెట్టుకోండి, ఆ పేరుని గుర్తుపెట్టుకోండి, వచ్చే సినిమాని గుర్తుపెట్టుకోండి, మానంతో ఆర్టిస్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వకుండా ముందు అడ్వాన్స్ తీసుకున్న రెండో డైరెక్టర్ బోస్, లిటిల్ ఆర్ట్స్ డైరెక్టర్ సాయి మార్తన్ ఫస్ట్ అయితే, ఆ కోలో నెంబర్ 2 సాయిల్ కాంపట్. సారీ మర్చిపోయినా నీ స్క్రీన్ నేమ్ టైటిల్ సాయిల్ కాంపట్. సాయిల్ కాంపట్ అందరు శైలు అనిపిస్తున్నారు. నేను నీ పేరేం? సాయిలు కాంపాటి. జగదీష్ చంద్ర బోస్, సాయిల్ కాంపాటి రెండో వ్యక్తి. మరి ఆ నెక్స్ట్ సినిమా హీరో హీరోయిన్ పేర్లు వింటే మీరు ఆశ్చర్యపోతారు. పెద్ద సినిమా చేయబోతుంది సాయిల్ కాంపాటి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు. నా నితిన్ విల్ స్పీక్. ముందుగా ఈ సినిమాకి ఓపెనింగ్ రావడానికి ముఖ్య కారణకులైన మార్కెటింగ్ మెయిన్ పీపుల్, మా మహాలక్ష్మి కావచ్చు, మా యువకాంత్ కావచ్చు, అండ్ సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. మా విష్ణుస్వామికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా పిఆర్ఓ సురేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రేయాస్ లక్ష్మి గారికి థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరినీ ఎంత ఇబ్బంది పెడుతున్నాం మాకు తెలుసు, బట్ ముందు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నా అంటే నెక్స్ట్ 1 వీక్ ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, సో 15 సంవత్సరాలుగా సమాధి చేయబడ్డ ప్రేమ కథ ఇవాళ గెలిచింది.
అదే ప్రేమ కథ 300 థియేటర్లకి జనాల్ని తీసుకొచ్చింది, వాళ్ళతో ఈలలు ఇచ్చింది, చప్పట్లు కొట్టిస్తుంది, వాళ్ళని షాక్ తో వెనక్కి పంపిస్తుంది. బేసిక్ గా ఒక మాట అంటూ ఉంటారు, స్టార్లని తయారు చేయరు వాళ్ళు పుడతారని. ఇవాళ నలుగురు స్టార్లు పుట్టారండి. అఖిల్ యాజ్ రాజు, తేజస్విని గారు యాజ్ రాంబాయ్, మా చైతు గారు యాజ్ వెంకన్న అండ్ ద టైగర్ సురేష్ బొబ్బిలి. 4 స్టార్లు పుట్టారండి. ఎంత బిజీ అవుతారంటే చెక్ బుక్ లో ఒక 100 కాగితాలు ఉంటే 99 వాళ్ళకి వెళ్తాయి. ఇవాళ ఆ ఒకటి మాకు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ విల్ కీప్ ఇట్ వెరీ షార్ట్ అండ్ సింపుల్ అండి. సో రిలీజ్ ముందు ఈ ఊరోడు సినిమా ఏం తీస్తాడు, ఈ ఊరోడు సినిమా ఏం తీస్తాడు అన్న ప్రతి ఒక్కరికి ఒక ఊరోడు సినిమా తీస్తే థియేటర్లు ఎంత దద్దరిల్లిపోతాయో ఇవాళ ప్రూవ్ చేసింది రాజు వెడ్స్ రాంబాయ్. సో మళ్ళీ చెప్తున్నా అండి, ఇవాళే మొదలైంది బ్యాండ్ కొట్టడం, ఇవాళ మొదలైంది. సాయంత్రం 6 గంటలకు అమీర్పేట్ దగ్గర మా బోస్ బ్యాండ్ కొట్టబోతున్నాడు. సో మీరు థియేటర్ లో బ్యాండ్ కొట్టండి, బయట మా వాడు చూసుకుంటాడు. అండ్ లుకింగ్ ఫార్వర్డ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద అమేజింగ్ రెస్పాన్స్ అవుట్ దేర్ అండ్ ending it with not a formality at all, but సాయి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే లేదు తను చెప్పింది నేను చెప్పాలి ఇట్లని కాదు, మా ఇద్దరికి అట్లా ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పడం అలవాట్లేదు, కానీ బట్ మా ఇద్దరం థ్యాంక్స్ చెప్పాల్సిన బాపిరెడ్డి గారికి. ఎందుకంటే ఎంతమంది ఎన్ని చెప్పినా క్యాల్కులేషన్స్ టాక్టిక్స్ ఇవన్నీ ఎన్ని చెప్పినా ఫస్ట్ ఇది థియేటర్ సినిమా గో హెడ్ అని చెప్పిన ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎక్కువ థ్యాంక్ యూల కంటే ఎక్కువ విషయాలు సక్సెస్ మీట్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నితిన్ గారు. లక్కీ మాస్కట్ గీతాబాద్. సార్ సినిమా అలాగే ఫుల్ రిధమ్ లో వచ్చింది. సో సూపర్, అది పక్కకు పెట్టేద్దాం కొంతసేపు. అండ్ నా ఫస్ట్ ఐ రిక్వెస్ట్ వంశీ గారు టు స్పీక్, దాని తర్వాత బన్నివాస్ గారు మాట్లాడతారు. ఫ్రమ్ రాజు వెడ్స్ రాంబాయ్ ఫ్యామిలీ, gratitude towards audience and our gratitude towards media and the whole team who supported. So మీరందరూ లేకపోతే ఈ సినిమా లేదు, మేమెవరూ లేవు. ఇదే గ్రాటిట్యూడ్ ప్రాబబ్లీ ఇంకొక నెక్స్ట్ వీక్ అలా ఈ గ్రాటిట్యూడ్ మీట్ కాస్త సక్సెస్ మీట్ అండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ అవుతాయని నేను దృఢంగా నమ్ముతున్నాను. అంటే ఈ సినిమా సో బేసిక్లీ అంటే జనరల్ గా సినిమాలన్నీ చేసేటప్పుడు అది ఫస్ట్ షో మీడియా షో ఏదైతే వేస్తామో మీడియా షో అప్పుడు నేను జనరల్ గా అక్కడికి వెళ్ళి రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి చూస్తూ ఉంటాను. మీడియా రెస్పాన్స్ ఓవర్వెల్మింగ్ ఉంది. బిసైడ్స్ దట్ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక 3-4 కామన్ మెన్ వచ్చారు అక్కడ, అంటే ఆ థియేటర్ స్టాఫ్ వీళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి దాంట్లో ఒక లేడీ ఉంది, ఒక 2 జెంట్స్ ఉన్నారు. మాకు చాలా నాస్టాలజిక్ ఉంది. అంటే మేము కూడా ఈ ఖమ్మం జిల్లా నుంచి, లేకపోతే మేము కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన వాళ్ళం. మాకు ఇది ఎలా అంటే ఈ విషయం ఏదైతే జరిగిందో ఇది మాకు తెలిసిన విషయం ఏది అని చెప్పి దాంట్లో ఒకళ్ళు కంటతడి పెట్టి ఇటువంటి సినిమాని మీరు ముందు తీసుకొచ్చారండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను నా కళ్ళలో నీళ్ళు తిరిగింది. సో అంటే ఇది ప్రతి ఒక్కళ్ళు ఇది ఓన్ చేసుకుంటున్నారు. సో అలాగే ఆడియన్స్ కూడా థ్యాంక్ యూ. అసలు మీకు ఇంతకంటే మేము ఎన్ని సినిమాలు ఇట్లాంటి ఇంకా తీసుకురావాలి అని మాకు అనిపించేలాగా చేసేది ఏంటంటే మీ ప్రేమే, మీరు ఇచ్చే ఆదరణే. థ్యాంక్ యూ ఆడియన్స్. అంతే. నెక్స్ట్ సక్సెస్ మీట్ లో గట్టిగా మాట్లాడతాను. అది అంటే మా టీం అందరికి థ్యాంక్ యూ చెప్పే అంత స్కోప్ లేదు ఇప్పుడు, బట్ థ్యాంక్ యూ మీట్ ఒకటి పెట్టి చెప్తాను జనరల్ గా, ఎందుకంటే ఒక్క పేరు మర్చిపోయినా మళ్ళా దట్ వోంట్ బీ నైస్ ఆన్ మీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వంశీ గారు. బన్నివాస్ గారు మాట్లాడతారు ఇప్పుడు. థ్యాంక్ యూ టు ద తెలుగు ఆడియన్స్. ఒక మంచి సినిమా, ఒక మంచి కంటెంట్ వస్తే మీరు ఎప్పుడు ఆదరిస్తారు. ఇది ఎందుకంటే ఇది ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చే సినిమా కాదు అనేది అందరికి తెలిసిన విషయం. మా అందరికీ కూడా వీఆర్ వెయిటింగ్ ఫ్రమ్ ద మార్నింగ్ షో ఎట్లా ఉంటుంది, మ్యాట్నీలు ఎట్లా ఉంటాయి, ఫస్ట్ షోలు ఎట్లా ఉంటాయి అండ్ సెకండ్ షోస్ ఎట్లా ఉంటాయని. ఇందాక బుక్ బై షో ఓపెన్ చేసుకుని ఈ యాప్స్ అన్ని ఓపెన్ చేసుకుని చూస్తుంటే 70% ఆఫ్ ద స్క్రీన్స్ ఆరెంజ్ లో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ తెలుగు ఆడియన్స్. అంటే ఇంత మంచి లవ్ ఇచ్చినందుకు. ఎస్పెషల్లీ కొన్ని సినిమాలు మనల్ని చాలా ఆలోచింపు చేస్తాయి, అన్ని కూడా ఇక్కడ మిగులుతాయి. కొన్ని సినిమాలు మనం చాలా ఆనందంగా హ్యాపీగా బయటకు వస్తాం,
అంటే చాలా ఫ్యామిలీలతో వెళ్ళి చాలా పిల్లలతో వెళ్ళి చాలా నవ్వుకుంటా బయటకు వస్తాం. అన్ని కూడా మన పెదాల మీద చిరునవ్వు దగ్గర ఉంటాయి. కొన్ని సినిమాలు మాత్రం మన గుండెల్లో ఉండిపోతాయి. ఇట్లాంటిది ఈ సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. అంత మంచి సినిమా ఇది. ఎంత మంచి సినిమా అంటే ఎనీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్. అంటే ఒక అమ్మాయి ఎస్పెషల్లీ ఈ సినిమా, మీరు చాలా మంది అమ్మాయిలు చాలా మంది అబ్బాయిలను ప్రేమించుంటారు. మీరు ఇంట్లో చెప్పుండొచ్చు, చెప్పకుండా ఉండొచ్చు, లేదంటే మీ మనసులోనే పెట్టుకుని ఉండిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు. మీరు అందరూ మాత్రం ఈ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం మీ స్ట్రగుల్ కనపడుతుంది. అలాగే అబ్బాయికి ఎక్స్ప్రెస్ చేసి ఇంట్లో ఒప్పుకోకుండా లవ్ ఫెయిల్యూర్ పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ తండ్రికి అబ్బాయికి మధ్యలో నలిగిన చాలా సీన్లు ఈ సినిమాలో మీకు తగులుతాయి. కాబట్టి మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు ఉంటుంది, మళ్ళీ ఒక్కసారి మీ బాధని తలుచుకున్నట్టు ఉంటుంది. రండి సినిమాని చూడండి. అండ్ ఇందాక మన విలేకరు ఒక అమ్మాయి హేమ గారు వెళ్ళిపోయినట్టున్నారు, ఉండరా అమ్మా, నువ్వు ఇందాక ఒక సీన్ గురించి చెప్పావు కదా, నచ్చలేదండి నాకు కొట్టడం అని. నేను కూడా ఆ సినిమా చూసిన తర్వాత అది చాలా డిస్టర్బ్ అయ్యా. ఇది జనరల్ గా ఏంటంటే నాకు అనిపించినవి అన్ని కూడా మన వేణుగోడుకుల గారికి నేను వాయిస్ మెసేజ్లు పెట్టేస్తుంటా, సార్ ఇక్కడ చూడండి ఇట్లా చూడండి అనేది. ఎందుకంటే డైరెక్టర్ గారికి పెట్టండి, బికాజ్ వాళ్ళంతా డైరెక్టర్ వీళ్ళంతా కూడా ఒక ప్రేమతో ఉంటారు సినిమా మీద. ఇప్పుడు ప్రొడ్యూసర్ కు కొంచెం కొన్ని అర్థం అవుతాయి, అవుటర్ సైడ్ నుంచి చూస్తాం కాబట్టి అట్లాంటివి పెడతా ఉంటాం మెసేజెస్ సైడ్ కి. నేను ఫోన్ తీసుకుని ఆ సీన్ గురించి ఎందుకంటే చాలా డిస్టర్బింగ్ అనిపించింది నాకు. ఫోన్ తీసుకుని అది పెడదాం అనుకుని ఆగిపోయాను. ఎందుకు ఆగిపోయినా అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ సినిమా ఒక కుర్రోడు, ఒక ఇల్లందులో కుర్రోడు ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే ఉంచాలనుకున్నాడు. అతను కోపం అవ్వచ్చు, అతని ప్రేమ అవ్వచ్చు, అతని ఏదన్నా అవ్వచ్చు, అతని ఎక్స్ప్రెషన్ అది అంతే. అలా బెత్తం పెట్టుకుని ఎందుకు వెళ్ళాడంటే నన్ను వదిలేసి వెళ్తావు అన్న కోపం, అదే ఆ కోపంలో కొట్టే ప్రతి దెబ్బలోని కూడా అతని ప్రేమ ఉంది. అక్కడ కొట్టినప్పుడు ఎంత ప్రేమ ఉందో లాస్ట్ లో అమ్మాయిని తీసుకెళ్లేటప్పుడు కూడా అతనిలో అంతే ప్రేమ ఉంది. అతని ప్రేమ ఎక్స్ప్రెషన్ అంతే. అది చెప్తున్నాను కదా, అట్లాంటి కుర్రోళ్ళే 60% మంది ఉంటారు. వాళ్ళ కోపాన్ని కూడా లవ్ లో ఎక్స్ప్రెస్ చేసే కుర్రోళ్ళు ఉంటారు. ఈ కుర్రోడు ఏంటంటే ఆ ఊళ్ళో పెరిగాడు, ఆ ఊళ్ళో ఉంటాడు కాబట్టి తీసుకొచ్చి అంతే కొట్టాడు అంతే. అంతకుమించి దాన్ని ఎక్కువ కూడా మనం అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి నేను ఆ మెసేజ్ ఆగిపోయి పెట్టేవాడిని. కానీ ఎస్ మీరు అన్నట్టు ఏంటంటే థియేటర్ లో ఉన్న ప్రతి వాళ్ళకి ఆ సీన్ కొడుతుంది, బట్ ఆ కొట్టడంలోనే ఆ క్యారెక్టర్ ఉంది. నాతో పాటు నా పక్కన కూడా అనేది వస్తుంది, అది వస్తుంది బట్ అదే క్యారెక్టర్. అది అక్కడ డైరెక్టర్ కనుక మనం అర్థం చేసుకోలేదంటే నాకు తెలుసు అది చాలా మంది చాలా సినిమాల్లో ఎడిటింగ్ రూమ్ లో ఎగిరిపోతుంది సీన్ అది. బట్ నిజంగా ఆ సీన్ ఉంచారంటే అది గ్రేట్నెస్ ఆఫ్ ఈటీవీ విన్ అండ్ ఎడిటర్ అండ్ దాన్ని యాక్సెప్ట్ చేసిన ఈ రోజు జనాలు. ఎందుకంటే లేకపోతే ఆ సీన్ డెఫినెట్ గా ఎడిటింగ్ రూమ్ లో లెగిసిపోతుంది చాలా చాలా చోట్ల. అండ్ నిజంగా ఈ సినిమాకి నేను అప్రిషియేట్ చేయాలి అంటే ఫస్ట్ డైరెక్టర్, నువ్వు ఊరి నుంచి వచ్చి ఎలా ఉన్నావో సినిమా అలాగే తీసావబ్బా. అంటే నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, స్టేజ్ మీద ఎలా బిహేవ్ చేస్తున్నావో సినిమా కూడా అలాగే ఉంది. అంటే ఎప్పుడు కూడా ఒక డైరెక్టర్ ఎలా ఉంటాడో సినిమా అలాగే ఉంటుంది. నీ సినిమా నీలాగానే ఉంది. ఆ మట్టి వాసన, ఏమంటారు దాన్ని, అది ఒక కష్టం ఉంటుంది చూసారా, ఒక ఊరి నుంచి వచ్చి మనం ఎలాగన్నా సరే ఎదగాలి. ఎందుకంటే ఒక ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ జూబ్లీస్ కానీ లేదా ఫిలిం నగర్ కానీ ఈ ఫిలిం సొసైటీ కానీ చాలా ఛాలెంజ్లు ఇస్తుంది. ఎందుకంటే బాగా చదువుకుని బాగా మంచి ప్రజెంటేషన్ ఇవ్వగలిగి లేదంటే ఒక మంచి అపిరెన్స్ ఇవ్వగలిగి ఎన్నిటికో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు వేరే ఉంటారు. ఒక ఊరి నుంచి ఒక కథ తెచ్చుకుని దాన్ని స్క్రీన్ మీద తీసుకురావాలి అనే కష్టం ఎలా ఉంటుందో నాకు తెలిసింది. ఎందుకంటే అసలు ఫస్ట్ వాళ్ళు మనం వాల్యూ ఇవ్వరు. ఇలాంటి దాంట్లోంచి వచ్చి ఆ కుర్రోడు ఇలాంటి సినిమా తీసాడంటే నిజంగా ఆ కుర్రోడిని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఈటీవీ విన్ గానీ, మా వేణు అన్నం గానీ, రాహుల్ గాని కానీ వీళ్ళందరినీ కూడా నిజంగా నేను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉండటం వల్ల అలాంటి ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఇలాంటి సినిమా తీయగలిగారన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ టాలెంట్ అండ్ స్టార్స్. ఫ్రైడే, దిస్ ఫ్రైడే ఇస్ యువర్స్ అండ్ దిస్ ఫ్రైడే ఇస్ యువర్స్ అండ్ చైతన్య గారు దిస్ ఫ్రైడే ఇస్ యువర్స్ అండ్ ఆఫ్ కోర్స్ మీరు కూడా ఫస్ట్ టైం కదా నాగేశ్వర గారు ఈ సినిమా. సో ఈ ఫ్రైడే మీ నలుగురిది, ఇంకా మీ అందరంటే ఏదో ఒక సినిమా ఎక్కడొక్కడ చేస్తున్నాం, ఈ ఫ్రైడే మాత్రం మీ నలుగురిది. అండ్ సురేష్ గారు మీరైతే ప్రాణం పోస్తారు సార్ ఆర్ఆర్ లోని. ఎందుకంటే ఈ సినిమా నేను 2 నెలల ముందు చూసిన సినిమా, ఈ సినిమా చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ నిజంగా అయితే ప్రాణం పోస్తారు ఆర్ఆర్ తోని. అండ్ రియలీ ఆ సాంగ్ అయితే నేను ఫస్ట్ నుంచి ఆ సాంగ్ మీద నమ్మకంగా ఉన్నాను. చాలా మంది దగ్గర కూడా ఆ సాంగ్ గురించి చెప్పాను అండ్ ఆ సాంగ్ అయితే కుమ్ముతుంది. అండ్ సూపర్ సార్. చైతన్య గారు మీ గురించి నేను ఏదైతే చెప్పానో అది మాత్రం ఈ రోజు ప్రూవ్ అయిందండి.
అది మాత్రం ఐఎమ్ సో హ్యాపీ. నా జడ్జిమెంట్ ఇంకా పోలేదు తప్పలేదు అనేది. అండ్ ఎస్పెషల్లీ ఈ రోజు వేరే ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అంటే సాయి అండ్ నితిన్ గారు. అయ్యో అంటే ఒక కొత్త డైరెక్టర్ ని కానీ ఒక కొత్త కథని కానీ జడ్జ్ చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే నియర్లీ నేను 4 to 5 కొత్త డైరెక్టర్లు లాంచ్ చేశాను అండ్ లాంచ్ చేసాం మా సంస్థ నుంచి. అండ్ అది ఎంత కష్టమో ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు. అట్లాంటిది కొత్త డైరెక్టర్లు పట్టుకుని కంటిన్యూషన్ గా హిట్ కొడుతున్నారు వీళ్ళిద్దరుని. నిజంగా అంటే వీళ్ళిద్దరూ నమ్మే విధానం, వీళ్ళిద్దరిని బాపినీడి గారు నమ్మిన విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీ ముగ్గురు కలిపి బాపినీడి గారు, మీరు అండ్ మన నితిన్, సాయి నితిన్, మీ ముగ్గురు ఒక టీం కింద ఎంత బాగా ఎదరికెళ్తున్నారంటే ఈ రోజు ఈటీవీ విన్ సక్సెస్ ఏంటంటే మీ ముగ్గురు మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్. ఐ హోప్ కలకాలం అది అట్లా ఉండి ఈటీవీ విన్ మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే డిస్ట్రిబ్యూషన్స్ కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఒకటేనండి, చాలా మంచి సినిమా తీశారు అందరు కలిపి, అంతా యంగ్స్టర్స్ అండ్ అందరూ కూడా దీంట్లో చాలా మంది కొత్త వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి మంచి సినిమా తీశారు. సినిమాకి రండి. వాళ్ళు 99 రూపీస్ అండ్ ఇవన్నీ అనౌన్స్ చేశారు. దానికి సహాయశక్తిలో ప్రయత్నించాం. కొన్ని చోట్ల టెక్నికల్ గా మాకు కుదరలేదు, హానెస్ట్ గా చెప్తున్నాను. ఆ కుదరనిది కూడా మేము చాలా చోట్ల ట్రై చేస్తున్నాం, స్టిల్ ఇంకా కూడా ట్రై చేస్తున్నాము. ఎక్కడన్నా కొన్ని థియేటర్లు మిస్ అయ్యంటే క్షమించండి. బట్ మా హానెస్ట్ గా మేము పెట్టిన ఎఫర్ట్ అయితే మాత్రం అప్రిషియేట్ చేయండి, మీకు 99 రూపాయల సినిమా చూపించడానికి అని చెప్పి. ఎందుకంటే మేము అనుకోవడం వేరు, అది అందరూ సహకరించడం వేరు. మాక్సిమం కోఆపరేట్ చేశారు, బట్ కొన్ని చోట్ల మా వల్ల అవ్వలేదు, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల. అక్కడ వరకు మాత్రం వీఆర్ సారీ. అండ్ మా ఎఫర్ట్ మాత్రం సిన్సియర్ గా పెట్టాము. అండ్ రండి, ఇట్లాంటి సినిమాలకు డబ్బులు ఇస్తే ఇట్లాంటి మంచి సినిమాలు ఇంకా చాలా వస్తాయి. రెండు సినిమా చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బనివాస్ గారు. వంశీ గారు వాంట్ టు యాడ్ సంథింగ్. సో ఫస్ట్ అసలు ఇది సారీ మళ్ళా కట్ చేశాను. బట్ ఫస్ట్ థియేటర్ కి తీసుకురావడానికి ఫస్ట్ ఈ సినిమాని నమ్మింది మాత్రం బాపినేడు గారు. సార్ మీ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్స్. అండ్ ఇద్దరిని కాపాడారు ప్రేక్షకులు అయితే. ఒకటి బోస్ని కాపాడారు, ఎందుకంటే అమీర్పేట్ ఛాలెంజ్ లేనా ఫంక్షన్ లోనే అమీర్పేట్ ఛాలెంజ్ నేనే స్లిప్ అవుతాను దారుణంగా స్టేజ్ మీద. దానికి నాకు బకెట్ ఛాలెంజ్, ఐస్ ఛాలెంజ్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు అమీర్పేట్ ఛాలెంజ్. సో అమీర్పేట్ ఛాలెంజ్ నుంచి బోస్ని కాపాడారు. సినిమాలు మళ్ళా పక్కన పెట్టేస్తాను అన్నందుకు నన్ను కాపాడారు. సో థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఆల్మోస్ట్ లైక్ 80 screens యాడ్ చేస్తున్నాం రేపు. సో దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇది చిన్న సినిమా, పెద్ద విజయం. అండ్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ స్మాల్ థింగ్. థ్యాంక్ యూ ఆడియన్స్. మార్నింగ్ మధ్యాహ్నం 2 o'clock తర్వాత నుంచి ఇప్పుడు వరకు 32 shows యాడ్ చేసామండి సిటీలోని. బికాస్ ఇట్స్ గోయింగ్ వెరీ వెల్. అండ్ టుమారో కూడా స్క్రీన్స్ యాడ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వంశీ గారు ఏదో యాడ్ చేయాలి. ఎంతో మందిని ఎదుర్కొని నిలబడి మాకు స్క్రీన్స్ ఇప్పిస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పమన్నాడు సాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక వంశీ గారు ఈ పిక్చర్ తర్వాత కూర్చోండి. ఓకే, మీరు కూర్చుందరు. ఓకే, స్టిల్లే. ఓకే, ఒక్క నిమిషం. బనివాస్ గారు, వంశీ గారు అండ్ సాయి కృష్ణ గారు, నితిన్ గారు. టెన్షన్ తీరిపోయింది కదా ఇప్పుడైతే? పోయిందన్నా, ప్రశాంతంగా ఉన్నారు. ఈ సినిమా మీరు మొత్తం కూడా రియలిస్టిక్ గా తీసారా, లేకపోతే ఏమైనా చేంజెస్ ఏమైనా కొద్దిగా చేసినట్టు ఉన్నారా సినిమాటిక్ గా? చేసినా చేంజెస్ చేసినా. క్లైమాక్స్ ఏదైతే ఉందో అది మెయిన్ గా పెట్టుకొని మిగతా కొన్ని చేంజెస్ చేసినాం అన్న. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ స్టోరీ క్లైమాక్స్ చాలా ప్లస్ ఇది. సో అంటే ఆ స్టోరీ ఇచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి అసలు దీన్ని ఫస్ట్ ఏమైనా ఇలా చేస్తానంటే? యాక్సెప్ట్ చేయలేదన్న. చాలా సంవత్సరాలు బతిలాడితే వాళ్ళ కండిషన్ మీద యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ పేర్లు ఆ కుటుంబస్తులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఎవరిని వాడొద్దు, మా అసలు ఏం జోల్ చేయవద్దు అనేసరికి తేవద్దని చెప్పారు. ఆ తర్వాత ఇక మేము అట్లనే చేసినాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే ఇంకా వాళ్ళు కొంచెం ఆ బాధ ఉన్నదన్న, అండ్ రీగ్రెట్ అయితే ఉన్నదన్న. అది వాళ్ళకైతే బాధ ఇచ్చిన కొంచెం ఫోన్ చేసి ఏడ్చారు.
మళ్ళీ అప్పటి ఇక దాని మీద వాళ్ళు బాధపడ్డారు బాగానే. నితిన్ గారు గుడ్ ఈవినింగ్. నాకు తెలిసి నెలలో కంపల్సరీ ఒక 2-3 సినిమాలు మీ నుంచి వస్తూనే ఉన్నాయి వరుసగా మంచి hit. దానికి తోడు బన్నీవాస్ గారు తోడు కావటం, ఇటు వంశీ గారు తోడు అవటం, అసలు ఎక్కడికో పోతుంది లిటిల్ హార్ట్స్ కానీ ప్రతిది కూడా బాగా మంచి హ్యాట్రిక్ కొడుతుంటున్నారు. బడ్జెట్ పరంగా చూసుకుంటే చాలా తక్కువనే వినిపిస్తుంటది. నిజంగా ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయింది అంటే మీరు ఎంత పెట్టారు ఏంటి అసలు? సార్ అంటే నేను కొన్ని రివ్యూస్ చదివాను సార్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్ అని పెట్టారు. గుడ్ అంటే ఆ సినిమా బడ్జెట్ దానికి ఎంత కావాలో అంత సరిపోయినట్టే. సో దానికి ఎంత కావాలో అంత జరిగింది సార్. అండ్ ఆల్సో ఆ డిసిప్లిన్ ఉంది కాబట్టి ప్రొడక్షన్ లో ఇవాళ ఎన్ని ప్రాజెక్ట్స్ టర్న్ అవుట్ అవుతూ ఆ బిజినెస్ కూడా వర్కౌట్ అవుతుంది సార్. లేదు అంటే దీన్ని మనం ఇప్పుడు హైదరాబాద్ లో పెట్టి సెట్టింగ్స్ వేసి తీస్తే న్యాచురాలిటీ ఫీలింగ్ కూడా రాదు కదా. సో దీన్ని వి ప్రొడ్యూస్ ఇట్ నాట్ మరీ ఏదో చీప్ బడ్జెట్ కాదు సార్. ఒక స్మాల్ ఫిల్మ్ ఏ బడ్జెట్ లో చేయాలో ఆ బడ్జెట్ లో చేస్తాం. అండ్ ప్రమోషన్స్ కి ఆల్మోస్ట్ ఒక సినిమా బడ్జెట్ లో సగం ప్రమోషన్స్ కూడా వీఆర్ స్పెండింగ్ నౌ అండి. అంటే మీరు తీసే ప్రతి మూవీ కూడా ఫస్ట్ ఓటీటీ అనే థాట్ తోటి తీస్తున్నారు ఎందుకని? లేదండి, లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగిందండి. ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి ఇదే రోజు జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే చోట కూర్చున్నాం మేము. అప్పుడు కూడా మేము థియేట్రికల్ సినిమానే అన్నాం. ఇప్పుడు February 14th, 2025 సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. కానీ మీకు తెలిసింది కదా 15 ఏళ్ళు లేట్ అయినా కదా, ఇంకొంచెం లేట్ అవుతూ వచ్చి ఇవాళ రిలీజ్ అయిందండి. అండ్ ఆల్సో వన్స్ అగైన్ అండి, సో మీరు అన్న పాత్ర ఎవరైతే చేస్తున్నారో రియల్ లైఫ్ క్యారెక్టర్ లో అతని సమాధి అతనే కట్టుకున్నాడండి. అది రియల్ లైఫ్ లో. సో అన్ని సినిమాలు చెప్పలేం కదా. నితిన్ గారు సినిమా స్పైన్ చిల్లింగ్ అన్ప్రెడిక్టబుల్ బ్లాక్ బస్టర్. ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో ఎమోషనల్ రైడ్ ఉంటదని. అంటే ఒక డౌట్ ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వక ముందు 24-48 అవర్స్ నుంచి ఒక మీమ్ అండ్ స్పెక్యులేట్ అవుతుంది బాగా ఒక మూవీ గురించి. హీరో క్యారెక్టర్ ఏదో సమ్ పిసుక్కొని చనిపోతాడు అని చెప్పి. సో అది ఎలా వచ్చిందండి? అండ్ చాలా వరకు స్ప్రెడ్ అయ్యి దాని నుంచి చాలా మంది అడుగుతున్నారు ఏంటి ఇది నిజమేనా అని. అది సినిమాలో లేదు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది చెప్తాడండి అన్న. సారీ ఇట్లా మాట్లాడచ్చు. అవి విసుకోకపోయినా మీ గుండెలు విసుకుతాను కదా. అంటే ఏం చెప్తున్నారు? అదే అర్థమైంది అన్న. సో లాస్ట్ అంటే నార్మల్ గా పెద్ద పెద్ద సుమోలతో హిట్లు కొడతారు, సీజీలు వాడి హిట్లు కొడతారు. మీరు ఒక చిన్న సిరంజి వారి హిట్ కొట్టారు. ఈ రేంజ్ రెస్పాన్స్ చూసి మీకు ఏమనిపిస్తుంది? ఆడియన్స్ కి ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే నేను నమ్మినో ఊరోని అనుకొని వచ్చినో ఆ ఊరినే నేను చూపించిన, మీ ఊర్లను మీకు చూపించిన, ఆ ఊరు మీకు నచ్చిందని నచ్చింది. దాన్ని ఇష్టపడ్డందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బన్నీవాసు గారు ఇక్కడ. హాయ్ అండి స్వామి. బేసికలీ ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే కోట్లు పెట్టి సినిమా తీయాలి, భారీ సెట్టింగ్స్ వేయాలి, కథలు భారీ లెవెల్లో రాయాలి, అప్పుడు కానీ జనం యాక్సెప్ట్ చేయరు అనేది ఒకటి మనకు తెలుసు. బట్ ఒక చిన్న కథ అంటే రియల్ స్టోరీని తీసుకుని ప్లస్ టికెట్ కూడా మీరు ప్రైస్ తగ్గించారు, 99 రూపాయలకి పెట్టారు. సో ఇది లాస్ అవ్వట్లేదు. అయినా కూడా 99 పెట్టినా కూడా మేము ప్రాఫిట్ లోనే ఉన్నాము అని మీరంతా కూడా మాట్లాడారు. సో దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని ఏం చెప్తారు మీరు? మా ప్రాఫిట్ ఇంకా నేను చెప్పలేదు, ఎందుకంటే వస్తుంది పెంచుతున్నారు కదండి, సినిమా మాట్లాడుతుంది కదా. 100% ఇట్ ఇస్ గోయింగ్ టువర్డ్స్ ద ప్రాఫిట్. అండ్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ లో మధ్యలో ఏంటంటే అందరూ కన్ఫ్యూజ్ అయ్యాం బికాస్ ఆఫ్ ఓహో ఇప్పుడు జనాలు థియేటర్కి రావాలంటే ఒక పెద్ద విజువల్ వండర్ ఉండాలి, ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యాము. అట్లాగే ప్రూవ్ అయింది కూడా ఆ టైంలో. చిన్న మంచి సినిమాలు కొన్ని వచ్చి ఇక్కడ కూడా ఆడలేదు. స్లోగా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ జనాలు మంచి సినిమా ఉంటే థియేటర్కి వస్తున్నారు. బట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ నైజాం అంటే ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్. కింద కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, ఇది ఆంధ్ర సైడ్ ఎస్పెషల్లీ ఇంప్రూవ్ అవ్వాలి ఇంకాని. బట్ గుడ్ దట్ అట్లీస్ట్ ఒక పాజిటివ్ వేవ్ అయితే జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ ఇట్లాంటి సినిమాలకి ఏంటంటే ఇవన్నీ కూడా ఒక స్పెషల్ కంటెంట్స్. ఇవన్నీ కూడా ఈ రోజు రాంబాయ్ అవ్వచ్చు, మన లిటిల్ హార్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వెరీ గుడ్ కంటెంట్స్ ఉంటే మాత్రం టర్న్ అవుట్ అవుతున్నారు. బట్ నాట్ లైక్ అంటే ఒక రేషియోలో ప్రతి బిజినెస్ లోనే గ్రోత్ వస్తుంది కదా, అట్లాగా థియేటర్ కి రావాల్సిన ఆడియన్స్ గ్రోత్ అయితే ఇంకా రావాలి. బట్ ఇట్ స్టార్టెడ్, దట్ ఇస్ అ గుడ్ పాయింట్. వేణు గారు సినిమా అంతా చూస్తున్నప్పుడు అంటే క్లైమాక్స్ విషయంలో జనం
క్లైమాక్స్ విషయంలో ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అంటే రియల్ స్టోరీ అయినప్పటికీ కూడా క్లైమాక్స్ మీద చాలా మందికి డౌట్ ఉంటది, ఫాదర్ అట్లా చేస్తాడా అని. అది ఎవరు కూడా నమ్మలేని సిచ్యువేషన్ ఉంటది. సో క్లైమాక్స్ విషయంలో మీరు బాగా స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు ఆ సినిమాని. సో ముందు మనం బిలీవ్ చేయడం వేరు, తెర మీదకి రావడం వేరు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం వేరు. సో దీని మీద ఏమనిపించింది? ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని బలంగా నమ్మారా ఫస్ట్ నుంచి? నమ్మామండి. బోస్ రైటింగ్ లోనే వెంకన్న క్యారెక్టర్ ని, ఆ వెంకన్న క్యారెక్టర్ యొక్క సైకో అనాలిసిస్ ని ప్రాపర్ గా ముందు అంటే ఫస్ట్ సీన్ నుంచే, ఆయన ఇంట్రడక్షన్ చేసిన ఫస్ట్ సీన్ నుంచే మేనిఫెస్ట్ చేసిన విధానం ఏదైతుందో అది క్లైమాక్స్ నమ్మేలాగా రూట్ చేసింది అది. సో మాకు కొంచెం భయం ఉండింది నాకు, అరే ఇది అంటే ఇంకా ఏదన్నా ఆల్టర్నేట్ ఆలోచిద్దామా అని ఒక 10% భయం ఉండేది. ఒకరోజు సాయి ఫోన్ చేశారు, మన సాయి గారు ఫోన్ చేసి, అన్నా మీరు అదే చేస్తున్నాం, అదే బాగుంది అంటే వాళ్ళు ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకున్నారు ఆ రోజు స్టోరీ విన్న తర్వాత. పెట్టుకొని ఒక కొంచెం ఎందుకో వేణుగారు డైరెక్టర్ కాన్ఫిడెంట్ ఉన్నాడు, నాకే ఒక 10% కొంచెం ఇంకేదన్నా ఆలోచిద్దామా, మరి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదా ఒక అది ఉండేది అనమాట. బట్ సాయి గారు ఆ రోజు లేదు మీరు డైరెక్టర్ ఏదైతే అనుకున్నారో, ఏదైతే మీరు నమ్ముతున్నారో అదే చేయండి, మీ వెనకాల మేముంటాం, 100% ఇది హార్ట్ ఈటింగ్ అని ఫస్ట్ అతను మాకు ఇచ్చాడు ధైర్యం. ఆ ధైర్యంతోనే మేము ముందుకు వచ్చినాం. డైరెక్టర్ సాయి మీరు చూస్తే ప్రీ రిలీజ్ లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమో అలా ఓపెన్ గా ఉండకూడదు. సో ఏంటి, నేర్చుకుంటారా ఇట్లనే ఉంటారా? ఏమో మేడం, నాకు వచ్చినట్టు మాట్లాడతాం మేడం. జూనియర్ పోసాని సార్ మేడం నేర్చుకోవడానికి ట్రై చేస్తాం మేడం. అంటే ఇప్పుడు ఇది నాకు కొత్తగా మేడం, అంటే బేసిక్ నేర్చుకోవడానికి ట్రై చేస్తా. నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు, నీ సహజత్వాన్ని అసలు పోనీయకు నువ్వు. అది ఇండస్ట్రీ అయినా ఎవరైనా కూడా నిజాయితీని ఎవరైనా ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారు. దిస్ ఈజ్ యువర్ బ్రాండ్ అంతే. చైతు జనరల్ ఈ రోల్ చేయడానికి నేమ్ ఎంత వస్తుందో నెగిటివిటీ కూడా అంతే వస్తుంది. సో మీకు ఈ రోల్ గురించి చెప్పినప్పుడు ఏమనిపించింది? అంటే యాక్సెప్ట్ చేసే ముందు అనుకుంటాం కదా నేను చేయగలదునా లేదా, ఎందుకంటే చాలా విలనిజం అదే. అసలు యాజ్ ఏ ఫాదర్ అయితే మాత్రం అట్లా ఉంటారా అనిపిస్తుంది. బట్ కులాల విషయంలో కావచ్చు, ఎట్లయినా పిల్లల్ని చంపేస్తున్న ఫాదర్స్ కూడా ఉన్నారు కాబట్టి యాక్సెప్ట్ చెయ్యాలి ఆ నిజాన్ని. సో మీకు చెప్పినప్పుడు ఏమనిపించింది? నాకు ఛాలెంజింగ్ అనిపించింది ఫస్ట్ రోల్, కుంటూ ఆ యాస. అండ్ నేను 20 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నాను. సో నాకు వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అనిపించింది. క్లైమాక్స్ గురించి వాళ్ళు చెప్పారు నాకు, ఐ ఎక్స్పెక్టెడ్. నాకు రెగ్యులర్ గా ఫోన్ కాల్స్, మెసేజ్ వస్తున్నాయి. దే ఆర్ హేటింగ్ వెంకన్న బట్ దే ఆర్ లవింగ్ ద యాక్టర్. నెగటివిటీ వస్తుందని తెలుసు, బట్ యాజ్ అన్ యాక్టర్ బోస్ గారు రాసుకున్న కథకి న్యాయం చేయడం నా పని. ఐ థింక్ దట్స్ వాట్ ఐ డిడ్. థ్యాంక్స్ సార్. నేను క్వశ్చన్ అడిగాను కానీ సినిమా మీద వచ్చిన నా ఫీలింగ్ చెప్తాను సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నేను క్వశ్చన్ అడిగాను కానీ ఫస్ట్ దగ్గర నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా 21 సినిమాలు రిలీజ్ అవుతుంది 21వ తారీఖు. 21 సినిమాల్లో కూడా ఫస్ట్ రాజు వెడ్స్ రాంబాయి ఉందని మీతో చెప్పాను, వేణు సార్తో చెప్పాను. అలాగే సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత ఆయనతో పావుగంట మాట్లాడాను, సురేష్ బొబ్బిలి గారితో. అన్నా నువ్వు ప్రాణం పోసావు సినిమాకి సార్. నేను ఆయన డైరెక్టర్ గారు ఎలా పట్టుకున్నాడో కాస్టింగ్ కానీ, రాజు కానీ, రాంబాయి కానీ, చైతన్య గారు, వెంకన్న గారిని ప్రాణం పోసారు సార్. అసలు వాళ్ళు రాజు వెడ్స్ రాంబాయి అంటే వాళ్ళిద్దరే కనిపించారు. తర్వాత చైతన్య గారు సార్ మీరు ఎక్కడ ఉంటారు, నెక్స్ట్ లెవెల్ ఉంటారు. సూపర్ సార్. అలాగే మీరు కూడా బన్నివాస్ గారు కానీ మీరు కానీ సార్ ఇటువంటి పల్లి వాసన వచ్చే కథలను ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ లెవెల్. ఒక సినిమా అంటే మీరు ఇందాక అన్నారు, ఒక సినిమా అంటే ఒక్కరు కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. మీరిద్దరు చేస్తే మంచి మంచి కథలు చాలా నేర్చుకుని ఉన్నాయి. చాలా వస్తే మాత్రం వాళ్ళని మీరు అన్నట్టు వాళ్ళకి ఎంట్రీ కూడా ఉండదు, అటువంటిది మీరు అవకాశం కల్పిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. సినిమా ఎక్కడ ఉంటది ఇప్పుడు చూస్తున్నాం, బుక్ మై షోలో అన్ని ఎల్లో కనపడుతున్నాయి. మీరు అమీర్పేటలో బ్యాండ్ కొట్టారు సార్. సార్ నాది ఒక సాయిల్ గారు, నాది ఒకటి క్లైమాక్స్ నేను రివీల్ చేయను. క్లైమాక్స్ అంతా బాగుంది, బట్ ఆ నూతి దగ్గర వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, ఒకరికొకరు త్యాగం చేసుకుంటున్నారు. నీకోసం మీ నాన్న ఇలా చేశాడు, నన్ను చేస్తుంటే నేనేమవుతుంది అనేది అద్భుతమైన డైలాగ్ సార్.
ఆ సీన్ ఊరు మధ్యలో పెట్టుంటే ఊరు మొత్తం ఎమోషన్ క్యాచ్ చేసి ఉండేవాళ్ళం కదా అని నాకు ఒక అభిప్రాయం వచ్చింది. వాళ్ళిద్దరూ ఒంటరిగా పోట్లాడుకుంటే ఏముంటుంది, అదే ఊరు మధ్యలో ఆ సీన్ తీసుంటే వాళ్ళ ఎమోషన్ క్యాప్చర్ చేస్తే ఇంకా బాగుంటుందని నా చిన్న అభిప్రాయం సార్. మీరు డైరెక్టర్ విజన్ ఇది మీరు ఓకే సార్. సార్ ఈ సినిమా అద్భుతం, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ నెంబర్ చూస్తారు. దీని గురించి మాట్లాడటానికి ఇవ్వలేదు, అద్భుతం సార్. ఈ కథని మీరు యాక్సెప్ట్ చేయించుకోవడంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి? అలాంటి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం అప్పుడున్న జీవన స్థితిగతులు, సామాజిక స్థితిగతుల మధ్యలో అలాంటి మారుమూల ప్రాంతంలో జరిగిన ఒక అరాచకం ఈ కథ. అలాంటి కథని ఈ విధమైన ఒక టీయర్ఫుల్ లవ్ స్టోరీగా తయారు చేయడంలో మీరు మీ ఛాలెంజెస్ ఏంటండి? రియల్లీ ఐ వాంటెడ్ టు నో. సార్ నేను రాసుకున్నప్పుడు పేపర్ మీద పెట్టినప్పుడు మంచిగానే ఉన్నది సార్, కానీ అక్కడ ఉన్న అది సందర్భం ఉన్నది కదా సార్, అది చాలా ఎమోషనల్ సార్. అది నేను తీసేటప్పుడు కానీ ఇది కానీ నాకు అవుట్ ఆఫ్ ది బాక్స్ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి సార్. వాళ్ళ అంటే ఆ బాధిత కుటుంబాలు కానీ వాళ్ళని అదొక్కటి నేను అదొక్కటి ఒప్పించుకుంటే వాళ్ళతోని నేను ఇది పండిపిస్తారా, జనాలు ఎమోషనల్ గా ఫీల్ అవుతారు, మనసు గాని హృదయం గాని చెలించిపోతుంది రబ్బాయి అని చెప్పేసి గట్టిగా అనుకున్నా సార్. వాళ్ళెమ్మటి తిరిగినా అదే నాకు టాస్క్ సార్. వాళ్ళ ఎమ్మటి పడటం, వాళ్ళని అడగటం కానీ అంటే వాళ్ళు మళ్ళీ అంటే మేము బయటకు వస్తే మా పరువు పోతుంది, మేము నలుగురిలో మళ్ళా తలెత్తుకోలేము, ప్లీజ్ దండ పెడతా అని చాలా సార్లు బతిన్నాడు. కానీ వాళ్ళని ఇట్లా సంవత్సరాలు దిగేసరికి వాళ్ళు నా బాధ అర్థం చేసుకొని ఒకటే మాట అన్నారు, పిల్లగా నువ్వు ఎవరిని చెప్పకు, మా పేరు రావద్దు, మా ఏం పేరు రావద్దు, నువ్వు చేసుకో, కానీ మా మొఖాలు గిక్కాలు ఏం వాడొద్దు, ఫోటోలు గిట్టోలు ఏం వాడొద్దు అని చెప్పేసి అది నాకు ఇంకా ధైర్యం వచ్చింది సార్. చలో ఏం కాదు భయ అని చెప్పి అనుకున్నాను సార్. కానీ లాస్ట్ క్లైమాక్స్ లా ఒరిజినల్ ఫోటో వేస్తే అదిరిపో బాధ అనిపించింది, కానీ వాళ్ళు అవి కూడా ఇవ్వలే. బతిలన్న ఫోటోలు అమ్మ వాడుకుంటే వద్దొద్దు అన్నారు. సరే అని చెప్పేసి ఇదే సార్ ఆ క్లైమాక్స్ అట్లా వేసింది సార్. మన ఏదైతే రైటింగ్ ఉందో దాన్ని వాళ్ళని వాడుకుంటే. సాయి గారు థ్యాంక్ యూ సార్. ఈ 99 రూపీస్ ఇది టికెట్ రేట్ పెట్టడానికి మీరేననేసి వంశీ గారు చెప్పారు మొన్న. సో అంటే ఎందుకు 99 పెట్టాలని ఎందుకు అనిపించింది, తగ్గించాలి అంత? అంటే సైకలాజికల్ లేదు, ఇంటెన్షన్ ఏంటంటే ఇదే. ఫస్ట్ డే సినిమా చూసే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, మీరు చెప్పండి. ఫస్ట్ డే జనరల్ సినిమా చూసే వాళ్ళు ఎవరు ఉంటారు? యూత్ మొత్తం స్టూడెంట్స్. అంటే సినిమా అంటే బాగా ఇస్తూనే ఉంటారు, వాళ్ళ కోసం ఇచ్చే ట్రిబ్యూట్ అనుకోండి. సో ఫస్ట్ డే జనరల్లీ ఫ్యాన్స్ చూస్తారు. ఇలాంటి చిన్న సినిమాలకి కొత్త ఫేజెస్ కి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఇలాంటి సినిమా ఫస్ట్ డే చూసే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే సూపర్ సినిమా లవర్స్ ఉంటారు. సో వాళ్ళ కోసం ట్రిబ్యూట్ ఇద్దాం అనుకొని ఇచ్చింది. సో 99 అంటే ఎందుకు పెట్టామంటే 100 పెట్టుకోవచ్చు యాక్చువల్లీ. మనం 2 digit లో చూసి చాలా రోజులు అయిపోయింది ఒక బాల్కనీ సినిమా టికెట్ రేట్ చూసి. సో అది పెడితే ఫీలింగ్ మళ్ళీ వస్తుంది ఏమని పెట్టాం, అంతకు మించి కూడా ఏం లేదు. అండ్ ఇది ఐడియా నాదేం కాదు, బాపినేడు గారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ 99 రూపీస్ ఇప్పుడు ఇండస్ట్రీకి హాట్ టాపిక్ అయిపోయింది. అయిందంటారా? మస్ట్ అది బన్నీవాస్ గారు కూడా చెప్తారు. సార్ చెప్పండి సార్, మీకు తెలుసు అది ఇండస్ట్రీ నుంచి. బన్నీవాస్ గారు ఇది పాసిబుల్ చేశారు యాక్చువల్లీ, ఆయనకు బాగా తెలుసు నిజంగా. ఎన్ని బాధలు పడ్డాము సాయి చూసేయండి 99 రూపీస్ కన్విన్స్ చేయడానికి. బట్ టెక్నికల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లోని. అది కూడా నిన్న కూడా నాకు చాలా కొత్త పాయింట్లు తెలిసినాయి, ఇట్లా తగ్గించడం వల్ల వచ్చే టెక్నికల్ పాయింట్స్ ఎంత ఇబ్బంది ఉంటుందని. ఎందుకంటే 99 అనగానే మాకు GST 5 రూపీస్కి వెళ్తుంది, బట్ థియేటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ షేర్ ఇచ్చేటప్పుడు 18% GST పడుతుంది. సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ ఉంది అక్కడ. సో ఇవన్నీ కూడా కొంచెం టెక్నికల్ గా ఇబ్బందికరమైన. ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అనేది చూడాలి, ఎందుకంటే నిన్న స్టేజ్ మీద మాట ఇచ్చారు కాబట్టి మా పాటలు మేము పడ్డాము, బట్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. అది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.